ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఈ కడప పిల్ల వ్లాగ్స్ చూసే ఉంటారు కదా! అమెరికాలో డాలర్లు సంపాదించే ఎన్ఆర్ఐల జీవితాల వెనక దాగి ఉన్న కన్నీటి కథలేంటి? దేశం కాని దేశంలో ఆ కష్టాలను వాళ్ళు ఎలా అధిగమిస్తారు? ఏ సపోర్ట్ లేకుండా ఇల్లు, పిల్లలు అన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? ఇలా అన్నింటి గురించి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది ఈ కడప పిల్ల. సుమారు 5, 6 నెలలయిందేమో యూట్యూబ్ స్టార్ట్ చేసి. అంతలోనే మానిటైజేషన్ అయిపోయింది. చాలా సాదాసీదాగా తన లైఫ్ స్టైల్, డాన్స్, కుకింగ్ వంటి కంటెంట్‌తో బోలెడంత పాజిటివ్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. మన ఇంట్లో ఆడపిల్లలాగా 90స్ తెలుగమ్మాయిలో ఉండే ఆర్గానిక్ నేచర్, సింప్లిసిటీతో తన సొంత కష్టంతో ఫేమస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారిపోయింది. మరి ఎయిర్‌పోర్ట్ ముఖం కూడా జీవితంలో చూడను అనుకున్న ఓ సాధారణ మహిళ ఇప్పుడు అగ్రరాజ్యంలో ఓ చేత్తో కుటుంబాన్ని, మరో చేత్తో తన ప్యాషన్‌ని ఎలా ముందుకు తీసుకెళ్తోంది? తెలియాలంటే ఈ కడప పిల్ల అలియాస్ మాధురి రెడ్డితో మాట్లాడేయాల్సిందే. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. కడప పిల్ల అలియాస్ మాధురి రెడ్డి. సో, కడప పిల్ల ఎలా ఉన్నారు? యాహ్! హాయ్ అండి. నేను బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాం. అండ్ సో హ్యాపీ టు టాక్ టు యూ అండి. అసలు సేమ్ టు మీ యూ అండి. వ్లాగ్స్ ఎంత లైవ్లీగా ఉంటాయంటే, అంటే ఒక న్యాచురల్ తెలుగమ్మాయి అమెరికాలో ఉంటే ఎలా ఉంటుంది? అంటే అమెరికాకెళ్ళి కొన్ని చేంజెస్ ఒస్తాయి గదా! ఇప్పుడు మీరు లుక్ కూడా ఇక్కడ తెలుగమ్మాయిలు ఎలా ఉంటారో అలానే ఉన్నారు. సో, ఏమి ఓకే. చేంజ్ అవ్వలేదు. మీరు అసలు మన సంస్కృతిని ఇంకా కాపాడడానికి అక్కడికెళ్లారేమో అనిపిస్తది ఒక్కొక్కసారి మీ వీడియోస్ చూస్తే. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. ఫెంటాస్టిక్ అండి. ఇంత తొందరగా ఎలా మీరు క్లిక్ అయిపోయారు? ఇంత జనాల్లో అంత ఫాలోయింగ్ ఎలా సంపాదించుకున్నారు? అంటే యాక్చువల్‌గా నేను ఫస్ట్ అయితే ఫేస్‌బుక్ స్టార్ట్ చేశానండి. అసలు యూట్యూబ్ జోలికి వెళ్ళాలని అనుకోలేదు ఫస్టు. తర్వాత వెంటనే ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేశాను. సో, ఫేస్‌బుక్‌లో ఫస్ట్ స్టార్ట్ చేశాను కాబట్టి దాంట్లో ఈజీగానే తొందరగానే 100,000 ఫాలోవర్స్ అయితే దాటిపోయారు. ఇన్‌స్టాగ్రామ్ తర్వాత అనుకున్నాను. ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకూడదు? ఇంతమంది ఇక్కడ ఆదరిస్తున్నారు గదా! యూట్యూబ్‌లో గూడా సేమ్ అదే జనం గదా! సో, అక్కడ గూడా నచ్చొచ్చని జెప్పేసి యూట్యూబ్ గూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశాననమాట. ఒక 5 మంత్స్ అవుతుంది. సో ఫెంటాస్టిక్. 5 మంత్స్‌లోనే ఇంతమంది 10,000 వచ్చేసారు ఫాలోవర్స్. యాహ్! అవునండి. అండ్ పెరుగుతూనే ఉన్నారు రోజు రోజు. యెస్. సో, ఎక్కువ మంది మీకు పాజిటివ్ కామెంట్సే వస్తుంటాయి. చూసారా మీరు? ఆ! యెస్. అవునండి. చాలా వరకు పాజిటివ్ గానే వస్తాయి. ఇంకెక్కడో 1, 2 అంటే అందరికి మనం నచ్చాలని రూల్ ఏం లేదు. సో, హ్మ్. తక్కువే గాబట్టి నేను ఫస్ట్‌లో కొంచెం బాధపడ్డాను. ఇప్పుడైతే అసలు అదే అనుకున్నాను. అందరికి నచ్చాలని రూల్ లేదు. సో, దట్స్ ఓకే అనుకోని వదిలేసాను. బట్ కానీ స్టిల్ మాక్సిమం పాజిటివ్ కామెంట్సే వస్తాయండి. అవునవును. ఎందుకంటే చాలా లైవ్లీగా ఉంటది. ఎక్కువ డ్రామాటిక్ ఉండదు. నేచురల్ వీడియోస్ ఉంటాయి. అండ్ మీ పిల్లలు వీళ్ళంతా కూడా ఎంత స్వీట్, క్యూట్ ఫ్యామిలీ అనిపిస్తది. అవునండి. అవును. మా పిల్లలకిద్దరికి ఫేస్‌బుక్‌లో అసలు బాగా ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. ఒక 2, 3 డేస్ వరుసగా కనిపించకపోతే అసలు నాకన్నా ముందు పిల్లల్నే అడుగుతారు. మా చిన్నదాన్నయితే ఇంకా ఎక్కువ అడుగుతుంటారు. కానీ మీ పెద్ద పాపతో అసలు మీరిద్దరైతే సిస్టర్స్‌లా ఉంటారండి. మీకింత పెద్ద పాప ఉందంటే వండర్‌ఫుల్. మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్ నాకవే వస్తాయండి. ముగ్గురిని కలిపి మీరు సిస్టర్ మీలో అసలు ఎవరు సిస్టర్ అని అడుగుతూ ఉంటారనమాట. బావుంటది. బాగా అనిపిస్తది నాకు ఆ కామెంట్స్. ఫెంటాస్టిక్ అండి. అండ్ అసలు మామూలు విషయం గాదండి. అంత దూరం ఎళ్లి అక్కడ హౌస్ హెల్పర్స్ ఉండరు. ఎవరు ఉండకపోయినా అవును. కూడా అన్నీ మీరే చేసుకుంటూ, అవును. సో, ఫ్యామిలీని యెస్. చూసుకుంటూ, వ్లాగ్స్ చేస్తూ, ఎంటర్‌టైన్ చేస్తూ, సో, యూ గో అన్నమాట. సో, ప్రౌడ్ ఆఫ్ యూ. అవును. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందసలు మీ వీడియోస్ అవి చూస్తుంటే. అంటే ఏదైనా అనుకుంటే మనం చాలా పనులు చెయ్యొచ్చు అని అనిపిస్తది మీ వీడియోస్ చూస్తే. అవునవును. ఖచ్చితంగా. అది అవును. ఖచ్చితంగా చేయొచ్చు. మనకి ఫెంటాస్టిక్. అనుకోవాలి అనేది గట్టిగా ఉండాలనమాట. సో, అప్పుడు ఖచ్చితంగా అవుతది. ఏదైనా చేయొచ్చనేది. కరెక్ట్. కరెక్ట్. సో, యాహ్! మీరు మీ స్టార్టింగ్ అసలు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కడప పిల్ల ఏంటి? అసలు అమెరికాలో ఏం చేస్తుంది? ఎలా ఎళ్లారక్కడికి? ఎందుకెళ్లారు?
నా బ్యాక్‌గ్రౌండ్ అంటే మాది నేటివ్ ప్లేస్ వచ్చేసి పులివెందుల. హ్మ్. సో, మా హస్బెండ్‌ని ఓకే. చేసుకున్నాకైతే పులివెందుల. సో, అందుకే కడప పిల్ల వ్లాగ్స్. అసలు స్టార్టింగ్‌లో ఛానల్ నేమ్ ఏం పెట్టాలి అన్న థాట్‌లో ఇలా పెట్టేసాననమాట. ఇలా పెట్టిన తర్వాత ఆదరణ వచ్చిన తర్వాత ఇంక దాన్ని అంటే ఒకానొక టైమ్‌లో నేమ్ చేంజ్ చేద్దామా అనుకున్నా గూడా ఓకే. ఇలా మనకొక గుర్తింపు వచ్చేస్తుందని జెప్పేసి కంటిన్యూ అయిపోయాను. హ్మ్. అండ్ నేనైతే ఎప్పుడు గూడా ఎయిర్‌పోర్ట్ గూడా చూస్తానని నేను అనుకోలేదు. నేను యూఎస్‌లో ఉన్నానంటే ఒకటే రీజన్ మా హస్బెండ్. తన వల్లే నేను ఇంత దూరం వచ్చాను. లవ్ తనైతే మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజే. ఓహో! మరి ఇంట్లో యాహ్! ఇరు కుటుంబాలు అంగీకరించాయా? ఇది ఒక వేరే స్టోరీ అన్నమాట. అది నేను తర్వాత కమింగ్ ఇంకా షేర్ చేసుకుంటాను. ఓకే. లవ్ మ్యారేజ్ చాలా అంటే చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొచ్చాడు. తనకి నేనెప్పుడు థాంక్స్ చెప్పుకుంటాను. థాంక్స్ గూడా గాదు. ఇంకా నా లైఫ్ అంతా తనకి నేను గ్రాటిట్యూడ్‌తో ఉండాలన్నమాట. ఒక ఓహ్! హస్బెండ్ అనేది పక్కన పెడితే. సో, అది ఒక వేరే స్టోరీ. అది మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఒకసారి ప్లాన్ చేద్దాము. ఓకే. నేనైతే నా లైఫ్‌లో ఎప్పుడు ఎయిర్‌పోర్ట్ కూడా చూస్తానని నేను అనుకోలేదు. బట్ యూఎస్ దాకొచ్చానంటే మాత్రం రీజన్ ఖచ్చితంగా మా హస్బెండే. ఫెంటాస్టిక్. అయితే మీ హస్బెండ్ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారక్కడ? మీరెన్నేళ్లయిందొచ్చి? మేము రీసెంట్‌గా అంటే 4 ఇయర్స్ అవుతుంది. మా హస్బెండ్ ఒక 8 మంత్స్ బిఫోర్ ముందొచ్చారు. తనొచ్చిన వెంటనే 8 మంత్స్ లోపే మమ్మల్ని తీసుకొచ్చేసారు. ఓకే. సో, జాబ్ పర్పస్ ఎళ్లారా అక్కడికి? జాబ్ పర్పస్ వచ్చారు తను. తను యాక్చువల్‌గా మాస్టర్స్ చేయడానికొచ్చారు. ఓకే. సో, ఇంకక్కడే అలా సెటిల్ అయిపోయారు. అవును. హ్మ్. మళ్ళీ వచ్చే ఆలోచనలున్నాయా? అక్కడే ఉండిపోతారా? మళ్ళీ వచ్చే ఆలోచనయితే డెఫినెట్‌గా ఉంది. ఒకేసారి పర్మనెంట్‌గా వస్తాము. బట్ థింగ్స్ అన్నీ కొంచెం సెట్ అవ్వాలి. ఇక్కడికొక పర్పస్ కోసం వచ్చాం కాబట్టి, మెయిన్ ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వకూడదు. హ్మ్. ఆహ్, మనము చిన్నప్పటి నుంచి ఇండియాలో పుట్టి పెరిగాం కాబట్టి ఆబ్వియస్‌లీ సొంత దేశానికి రావాలని ఇద్దరికీ ఉంది. బట్ మధ్యలో పిల్లల ఎడ్యుకేషను అదంతా ఒక ఎండ్ పాయింట్‌కి తీసుకొచ్చిన తర్వాతే రావాలని డిసైడ్ అయిపోయాం. ఫెంటాస్టిక్ అండి. సూపర్. సూపర్. యాహ్! అయితే ఫస్ట్ మీరు అమెరికాకెళ్ళిన తర్వాత ఎలా అనిపించిందసలు మీరు అమెరికాకెళ్తున్నారు అని అన్నప్పుడు? ఆ రోజులో ఒక రోజు ఒకసారి ఎళ్ళిపోండి. లైక్ మీరంటున్నారు అసలు అమెరికా ఎయిర్‌పోర్ట్ కూడా చూస్తానో లేదో అని. సో, డిఫరెంట్ వరల్డ్ కదా! ఒక కంప్లీట్ ఫ్లిప్. అవును. యెస్. ఎలా అనిపించింది? అమెరికా అమెరికా వస్తున్నానంటే మీరు నమ్ముతారో లేదో నేనెప్పుడసలు మేకప్ వేసుకోను. ఒక ఇప్పటికి స్టిల్ అసలు మేకప్ అసలు చాలా తక్కువ. మా పెద్దమ్మాయి అరుస్తూ ఉంటది. అందరూ "నువ్వు అమెరికాలో ఉన్నావు. నువ్వు అప్‌డేట్ అవ్వు" అని. బట్ నాకెందుకో ఇష్టం ఉండదు. కానీ నేను యూఎస్ వస్తున్నప్పుడైతే 10,000 పెట్టి మరి షాపింగ్ చేసి మేకప్ ఐటెమ్స్ అన్నీ తెచ్చుకున్నాననమాట. అంత యాంక్సైటీతో వచ్చానండి. కానీ వచ్చిన అసలు స్టార్టింగ్ డే నుంచి ఏడవడం స్టార్ట్ చేశాను నేను. అయ్యో! అస్సలు మా హస్బెండ్‌ని మిడ్‌నైట్‌లో లేపేసి అంటే జెట్ లాగ్ ఉంటది గదా! మనం కొంచెం ఒక 1 వీక్, 10 డేస్ సెట్ అవ్వడానికి టైం పడుతుంది మనకి స్లీప్. సో, ఖచ్చితంగా మిడ్‌నైట్‌లో మెలుకువొచ్చేసేది. తనేమో మంచిగా స్లీపేస్తూ ఉంటే లేపి ఇలా తట్టేదాన్ననమాట. మనం ఎప్పుడు ఇండియా ఎళ్ళిపోతాము అని. నిజంగా నాకైతే మాత్రం నాకు సెట్ అవ్వడానికి చాలా టైం పట్టిందండి అసలు. స్లీప్ అస్సలు ప్యాటర్న్ ఒకటి. మీకు కంప్లీట్ స్లీప్ ప్యాటర్న్ డిఫరెంట్. ఒకటి. అవును. దానికి తోడు మనకి కొంచెం టెంపుల్స్ ఇదంతా పిచ్చనమాట. ఇంకిక్కడికొచ్చి 4 గోడల మధ్య స్ట్రక్ అయిపోయానని చెప్పేసి చాలా బాధపడ్డాను. బట్ కాకపోతే ఒక 2 మంత్స్ తర్వాత వెంటనే కన్సీవ్ అయ్యాను చిన్న పాప. ఇంకా ఆ జర్నీలో ఇంకా బిజీ అయిపోయాననమాట మళ్ళీ. అంటే కాకపోతే హెక్టిక్ కొత్త అయిపోయింది. అంటే థింగ్స్ బిజీ. ఏది మీకు డిఫరెంట్‌గా అనిపిచ్చింది యూఎస్‌లోకెళ్ళగానే బాబోయ్! ఇలా ఉన్నదేంటి ఇక్కడ అనేసి? ఏది అంటే ఫస్ట్ థింగ్ లోన్లీ లైఫ్. ఎవరు హ్మ్. ఉండకపోవడము. అది నాకు హ్మ్. చాలా బాధనిపించింది. నాకెప్పుడూ ఫ్రీక్వెంట్‌గా టెంపుల్స్‌కెళ్ళే అలవాటుంది బాగా. దాన్ని కూడా చాలా మిస్ అయిపోయాను. అండ్ నాకు కొంచెం టెంపుల్స్‌కి వెళ్ళడము, కొంచెం ఫుడ్ డొనేట్ చేయడము, ఆహ్, ఏదైనా స్ట్రీట్ డాగ్స్ అలా కనిపిస్తూ ఉంటే ఏదైనా ఫుడ్ పెట్టడం అలా చాలా అలవాటుండేది. అవన్నీ చాలా మిస్ అయ్యాననే ఫీలొచ్చేసిందనమాట. మెయిన్ ఎప్పటికి అనుకుంటుంటా. ఒక 2, 3 ఇయర్స్‌కైనా మనం ఇండియా ఎళ్ళాలి. మన గాలి తగిలి రావాలి అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తది. మన మనుషుల్ని చూడాలి అక్కడికెళ్ళేసి అనైతే గట్టిగా అనిపిస్తూ ఉంటది నాకు.
నేను యుఎస్ వచ్చిన కొత్తల్లో టెంపుల్స్కి వెళ్ళలేకపోతున్నానని చెప్పి చాలా బాధపడేదాన్ని. తర్వాత మేము ఇంకో అపార్ట్మెంట్స్ చేంజ్ అయిన తర్వాత మాకైతే నియర్ బై బాబా టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్లోనే నవగ్రహాలు, శివలింగం అన్నీ ఉన్నాయి. ఇంకో టెంపుల్ కూడా ఉంది కానీ పెద్దది, కానీ అది మాకు చాలా దూరం. సో ఈ బాబా టెంపుల్లోనే ఇంకందరూ ఉన్నారు కాబట్టి నేనైతే ఇంకా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తున్నాను. సో అది మిస్సింగ్ అనేది ఇప్పటికీ ఉంది ఇంకా అయితే. ఉంది. చాలానే ఉంది. బట్ ఏదైనా పిల్లల కోసమే గదా! ఇద్దరు పిల్లలున్నారు గాబట్టి వాళ్ళ కోసమే. ఇంకా మా హస్బెండ్ ఒక పర్పస్ కోసం వచ్చారు. తన కోసం, తన పిల్లల కోసం అలా అన్నమాట. రైట్. రైట్. సో మీరుండే ఏరియాలో తెలుగు వాళ్ళు గాని, మన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే చాలా మంది 70% ఆఫ్ ది ఇమిగ్రెంట్స్ మన వాళ్ళే ఉంటారక్కడ. సో హ్మ్. మీకు మాత్రం అక్కడ లోన్‌లీగా ఎందుకు అనిపిస్తుందంటే బికాజ్ యూ ఆర్ ఇన్ సమ్ డిఫరెంట్ ప్లేస్. టెక్సాస్‌లో గాని, యాహ్! డల్లాస్‌లో అయితే మన యాహ్! వాళ్ళే అహా! మొత్తము. లేదు. 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 ఇక్కడ గూడా ఉన్నారు. బట్ హ్మ్. ఏమైంది అంటే, మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ హౌస్ చేంజ్ అయినప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయంటే, మనం ఈ రోజు ఇంకా లాస్ట్ అంటే, ఆ రోజు ఖచ్చితంగా మనం వెకేట్ చేయాల్సిందే. మనము ఓకే. ఒక 10 డేస్ అండి. అంటే నేను మేమక్కడి నుంచి వెకేట్ చేసే టైంకి నేను డెలివరీ అయ్యి 1 వీకే అయింది. అప్పుడసలు నాకు పేరెంట్స్ గాని, మా ఇన్‌లాస్ కానీ ఎవరు రాలేకపోయారు. మేమే అన్ని థింగ్స్ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఒక ఇల్లు మారడం అంటే అందులోను యూఎస్‌లో చాలా టఫ్. ఆ టైంలో ఏంటంటే మాకు ముందున్న హౌస్‌కి వాషర్, డ్రైయర్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఇంక బేబీ పుట్టింది అంటే ఆ వర్క్స్ అన్ని నేను చేసుకునే స్థితిలో లేను కాబట్టి నాకు వాషర్, డ్రైయర్ ఉండాలని చెప్పి మేము తెలుగు పీపుల్ ఉన్న కమ్యూనిటీ అలా ఏం చూసుకునే టైం లేకుండా పోయింది మాకు. సో, ఓకే. అందుకని చెప్పేసి ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసిందేంటంటే అసలు ఇంకెవ్వరు ఇండియన్స్ లేరు. రీసెంట్‌గానే ఒక కేరళ ఫ్యామిలీని మొత్తానికైతే కనుక్కున్నాననమాట. కానీ ఓకే. ఏదైనా మన తెలుగు వాళ్ళతో ముచ్చట్లు వేరు గదా! సో, ఇంకా 3 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటంటే పాప చిన్నది. పాప కొంచెం పెద్దయిన తర్వాత ఒక మంచి హౌస్ చూసుకొని షిఫ్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ఇక్కడ గూడా ఉన్నారండి. తెలుగు పీపుల్ ఉన్నారు. హ్మ్. ఉంటారు. ఎడ్మండ్ అని చెప్పేసి మాకు దగ్గరగా ఉంది. అక్కడ చాలా మంది తెలుగు పీపుల్ ఉంటారు. సో, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఓక్లాహోమా. ఏంటండి? ఇప్పుడు యెస్. మీరు ఒక్లహామాలో. ఓకే. ఒక్లహామా సిటీలోనే ఎడ్మండ్ అనేది ఒక పార్ట్. ఇది స్టేట్ ఇది ఒక్లహామా స్టేట్, ఒక్లహామా సిటీ. హుహు. ఫెంటాస్టిక్ యాహ్! అండి. అండ్ ఇద్దరు పిల్లల్ని మీరే మేనేజ్ చేస్తూ బేబీ హ్మ్. అంటే కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా డెలివరీ టైమ్‌లో అవును. మనకు బాలింత అంటారు గదా! ఆ టైంలో అయితే అవును. అసలు ఎవరు సపోర్ట్ లేకుండా చేసుకోవడం అంటే అసలు చాలా యెస్. టఫెస్ట్ సిట్యుయేషన్ అసలు ఎలా క్రాస్ చేసారు? అవును. మీ హస్బెండ్ యెస్. మీకెలా ఆ సపోర్ట్ టైంలో చేసారు? మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మా పెద్దమ్మాయి కూడా చాలా మెచ్యూర్డ్‌గా చాలా అర్థం చేసుకుంటది. ఏం తనకప్పటికి పేరు? 7 ఇయర్స్ అన్నమాట. తన పేరొచ్చేసి నైనా. హ్మ్. తనకి అప్పటికి 7 ఇయర్స్ అన్నమాట. మా చిన్నమ్మాయి పుట్టినప్పుడు. బట్ ఆ ఏజ్‌లో తను ఏం హెల్ప్ చేయగలదో కూడా నాకు చేసిందన్నమాట. లైక్ డిష్ వాషర్‌లో గిన్నెలన్నీ రెడీ అయిపోతే వాటిని సర్దడము. తను చాలా మంత్స్ బేబీ ఉన్నప్పుడే మా చిన్నమ్మాయి నేనొచ్చేసరికి డైపర్ చేంజ్ చేస్తూ ఉందన్నమాట. సో, అట్లా అందరం అంటే వి ఆర్ ఫ్యామిలీ అన్నట్టు అందరం కలిసి చేసుకున్నాము. సమ్‌టైమ్స్ మా చెల్లి నన్ను ఇసికిచ్చిద్ది. కానీ తనంటే నాకు చాలా ఇష్టం. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఇంకా ఇప్పుడు అనిపిస్తది మా పాపకి 3 ఇయర్స్ వస్తే అసలు నేను ఎలా వచ్చేసానా? నేనింత స్ట్రాంగ్ అని నేనే అనుకోలేదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత అందరూ అట్లా స్ట్రాంగ్ అయిపోతారేమో అని అనిపించింది. కొన్ని కేసెస్‌లో ఏంటంటే మదరో, ఎవరో ఒకరు ఇన్‌లాసో ఎవరో ఒకరు వస్తుంటారు ఖచ్చితంగా. బట్ నాకలా జరగలేదన్నమాట. సో, మేమే మేనేజ్ చేసుకున్నాం. బట్ గ్రేట్ అండి. ఆ బుడ్డిది అంత చిన్న ఏజ్‌లో మీకంత హెల్ప్ చేసిందంటే వావ్! అవునవును. యెస్. అప్పుడు 7 ఇయర్స్. ఇప్పుడు 10 వచ్చాయి స్ట్రాంగ్. కానీ 3 యెస్. అవునండి. చాలా చాలా అర్థం చేసుకుంటది. హ్మ్. సూపర్ అండి. బట్ మీరింత సఫర్ అవుతూ ఉన్నారక్కడ.
కానీ ఇండియాలో చాలా మంది ఏమనుకుంటారంటే అమెరికాకెళ్ళిపోయారు. ఆళ్ళు మస్తు డాలర్లు అవును. సంపాదిస్తున్నారు. అవును. ఇలాంటి రూమర్స్ ఉంటాయి గదా! అసలు మీరు ఖచ్చితంగా. బాగా వినే రూమర్స్ ఏంటసలు మీ పైన? అంటే ఎన్ఆర్ఐల పైన బేసికల్లీ 5 బిగ్గెస్ట్ రూమర్స్ అంటే ఏం చెప్తారు? ఆ రూమర్స్ అంటే ఏం లేదు. ఫస్ట్ థింగ్ నేనేదైనా వీడియో పెట్టాను అంటే మాత్రం మీరక్కడ డాలర్లు సంపాదించట్లేదా అనేది ఫస్ట్ ఒస్తదనమాట. హ్మ్. ఇక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాము, ఆ డాలర్స్ సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు అనేది ఎవరికీ తెలీదు. ఇంకా కొన్ని కామెంట్స్‌లో సిల్లీగా అయితే టైం అడుగుతుంటారు. మాకింత టైం అయింది. మీకెంత టైం అయింది అని. యాహ్! అవును. తర్వాత మెయిన్ సాలరీ అడుగుతుంటారు. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద అట్లా సాలరీ ఎంత అనేసి కూడా అడిగేస్తుంటారనమాట. ఎన్ని ఇవన్నీ లక్షలు? కొంచెం బికాజ్ ఆ! లక్షల్లోనే ఉంటది సాలరీ. లక్షలు సంపాదిస్తున్నారు గదా! నేనేదైనా మొన్న రీసెంట్‌గా ఒక వీడియోలో ముగ్గు పిండి ఇంత కాస్ట్ ఉంది. ₹400 ఉంది చిన్న డబ్బా అంటే, మీరు డాలర్లు సంపాదించట్లేదా? లక్షలు సంపాదించట్లేదా? అనేసి పెడుతుంటారనమాట. ఓహ్ మై గాడ్! సో వాట్ హర్ట్స్ యూ అవును. మోర్ ఆ క్వెషన్స్‌లో? హర్ట్స్ యూ మోర్ అంటే ఇదే బాగా సంపాదిస్తున్నారు కదా! ఇంకేంటి అన్నట్లు మాట్లాడతారు. బట్ అందరి లైఫు అంటే ఫస్ట్ థింగ్ అసలు యూఎస్ అంటే లగ్జరీ లైఫ్ అనేది అనుకోవడం మానేయాలి. నేనైతే అది అనుకుంటాను. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఒస్తారు. ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత గూడా ఇక్కడ వైఫ్‌కి కూడా ఈఏడీ ఉండాలి. ఈఏడీ కూడా రావడానికి 1 ఇయర్ నుంచి 1 ½ ఇయర్ పడుతుంది. ఈఏడీ రానంత వరకు మనం ఏం జాబ్ చేయడానికి కూడా లేదు. అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే హైదరాబాద్, బెంగుళూరు లాంటి సిటీస్‌లోనే ఒక హస్బెండ్ జాబ్ చేస్తే సరిపోవట్లేదు. అలాంటి యూఎస్ లాంటి కంట్రీలో ఒక్క హస్బెండ్ జాబ్ చేస్తే ఖచ్చితంగా అసలు సరిపోదు. ఇద్దరు జాబ్ చేసుకుంటే ఒకరిది ఖర్చు పెట్టుకున్నా ఖచ్చితంగా ఒకరిది మిగులుతుంది. సో, మనం ఇవన్నీ చెప్పుకోలేం కదా! మనం జస్ట్ ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నాం. నేనొక పాపకి మదర్‌ని, నేనిలా జాబ్ చేయలేకపోతున్నాను అనేది మనం షేర్ చేసుకోలేం కదా! రైట్. బట్ ఇప్పుడు దాన్నే చాలా మంది ఏం క్వెషన్ ఏస్తున్నారంటే జాబ్ చెయ్యట్లేదు అనంటే మీ హస్బెండ్‌కి చాలా ఎక్కువ జీతం వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని తింటున్నారు. సో మీకేంటి హ్యాపీగా ఉన్నారు. కడుపు పిల్ల బావుంది. సూపర్ ఎంజాయ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. యాహ్! కడుపు పిల్ల యాహ్! ఎందుకు అట్లా జాబ్ చేస్తలేదు? అనుకుంటారు. కడప బిల్ల ఎందుకు జాబ్ చేయట్లేదంటే, ఇక్కడ జాబ్ అనేది ఎలా ఉంటది అంటే, ఫస్ట్ థింగ్ మా మా పెద్దమ్మాయి టైమింగ్స్ వేరండి. స్కూలు 7:30-3 తన టైమింగ్స్. పాప ఉంది కాబట్టి పాపని డే కేర్‌కెయ్యాలంటే, పాప డే కేర్ టైమింగ్స్ వచ్చేసి 10-5. సో, హుహు. ఇద్దరు పిక్ అండ్ డ్రాప్‌లు మేమే చూసుకోవాలి. అండ్ మా పాప స్కూలొచ్చేసి 1 మైల్ లోపే ఉంది పెద్దమ్మాయి స్కూలు. సో, 1 మైల్ లోపు ఉంటే ఏందంటే బస్ ప్రొవైడ్ చేయరు ఇక్కడ. మనమే పిక్ అండ్ డ్రాప్ చూసుకోవాలి. సో, తన్ని 7:30కి వదిలిపెట్టి 3కొచ్చేస్తే ఇక్కడ సరౌండింగ్ ఎవరు ఉండరు. అసలు మా ఇంటి ఎదురు ఎవరున్నారో కూడా మాకు తెలీదు. తను 3-5 దాకా అంటే నేను చిన్న పాపని తీసుకొచ్చే లోపు తను ఒంటరిగా ఉండాలి. ఇక్కడ సమ్‌టైమ్స్ ఏమవుతుంది అంటే, ఇట్లా పెస్ట్ కంట్రోల్ గాని, లేకపోతే ఎవరైనా అప్పుడప్పుడు హౌస్‌కి వచ్చేవాళ్ళేంటంటే, మనం ఏదైనా డోర్ తీయకపోయినా డైరెక్ట్‌గా లాక్ తీసుకొని ఇంట్లో వచ్చే రైట్స్ వాళ్ళకుంటాయి. మాకు 1 ఆర్ 2 టైమ్స్ గూడా జరిగిందనమాట. సో, తను పెద్దమ్మాయి 3-5 దాకా ఒంటరిగా ఉండలేదు ఫస్ట్ థింగ్. తర్వాత టైమింగ్స్ వేరు. నేను 10కెళ్ళి 3 దాకా చేస్తే, నా అవర్స్‌కొచ్చే సాలరీ మా చిన్నమ్మాయి డే కేర్‌కి సరిపోతుందో లేదో గూడా తెలీదు. ఇంకా మేము ఎక్కువ పెట్టాలేమో గూడా తెలీదు నాకు. అండ్ ఇంకొకటేంటంటే అసలు నా బ్యాక్‌గ్రౌండ్ ఐటీ కాదు. ఓకే. ఏం అట్‌లీస్ట్ ఐటీ చదువుకున్నారు మీరు? అన్నా నేను డిగ్రీ కంప్లీటెడ్ అండి. ఓకే. డిగ్రీ కంప్లీటెడ్. తర్వాత ఇంకా టాలీ అలాంటి కోర్సెస్ నేర్చుకుని అకౌంటెంట్‌గా చేశాను. బట్ అది ఇండియాలో ఓకే. ఇక్కడ ఎలా అవుతుంది వర్కౌట్ అవ్వదు కదా! ట్రూ. ఇద్దరు పిల్లలు కొంచెం పెద్దయిన తర్వాత ఏదైనా వాళ్ళు ఒక 1 అవర్ లేట్‌గా వచ్చినా గూడా వాళ్ళిద్దరూ ఉండేటట్లు ఉంటే నేను కొంచెం పీస్‌గా వర్క్ చేసుకోగలను. వీళ్ళే టెన్షన్ పెట్టుకొని ఎక్కడికన్నా వెళ్ళినా కూడా అస్సలు అది కుదరదు. అందుకే మేము ఈ టైంలో అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎవరికీ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏందంటే నాకు ఫస్ట్ ఇండిపెండెంట్‌గా ఉండడం అంటే చాలా ఇష్టము. ఏదో ఒక రీజన్స్ చెప్పి ఇంట్లో కూర్చోవాలనుకునే వ్యక్తినైతే నేను 100కి 200% అసలు కాదు. నేను నా టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాను. మా బుజ్జిది పెద్దవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ మా పాప చిన్నది గాబట్టి, ఈ డేస్ నాకు మళ్ళీ కూడా రావు గాబట్టి, ఐయామ్ ఎంజాయింగ్ మై మదర్‌హుడ్ అన్నమాట. సూపర్ అండి. అండ్ మదర్‌హుడ్ దాంట్లో అసలు అది హౌస్ వైఫ్‌ని అదేదో తక్కువ చేసి చూస్తారండి. యెస్. వాళ్ళకేం సమాధానం చెప్తారసలు మీరు? హౌస్ వైఫ్‌ని తక్కువగా అంటే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడేది ఒక హౌస్ వైఫ్ మాత్రమే. ఎలాంటి సాలరీ లేకుండా.
నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫీవర్ రానివ్వండి, లేదా పీరియడ్స్ టైం కానివ్వండి, ఏది ఉన్నా కూడా ఏ పనులు ఆపడానికి అవ్వదు. ఫర్ సపోజ్ పిల్లలకి బాగాలేకపోతే మదర్ చూస్తుంది. హస్బెండ్ కి బాగాలేకపోతే వైఫ్ చూస్తుంది. నాకు బాగాలేకపోతే ఒక్క పూట అయితే బయట తెచ్చుకొని తింటాము. అండ్ రెండో పూట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆ తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకొని తిన్నా ఏమన్నా హెల్తీగా ఉంటామా? లేదు. చులకనగా చూసే వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళకే వదిలేయాలి ఎప్పుడైనా గూడా. ఏ సాలరీ లేకుండా 24 అవర్స్ కష్టపడుతున్నారంటే 24 అవర్స్ కూడా అని ఎందుకన్నానంటే, చిన్న నేను ప్రెజెంట్ చిన్న పాపకు మదర్‌ని గాబట్టి 24 అవర్స్ అనే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. నిద్ర ఉండదు, ఏమీ ఉండదు. పీరియడ్స్ టైమ్స్‌లో మూడ్ స్వింగ్స్ ఎన్నెన్నో ఉంటాయి మనకి. ఆటినన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని బ్యాలెన్స్ చేస్తున్నామంటే, ఇంకా అనుకునే వాళ్ళ వ్యక్తిత్వానికి అందరూ అనుకోరండి. కొంతమంది చాలా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. అర్థం చేసుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఇంక అది మనం వాళ్ళకే వదిలేయాలి. సూపర్. సూపర్ అండి. ట్రూ. అసలు అంటే హౌస్ వైఫ్ అంటే తీసి పడేస్తూ ఉంటారు గానీ, అవును. ఎన్నో అంటే మన ఈవెన్ సనాతన కాలంలో గూడా అవును. హౌస్ వైఫ్‌గా ఉండాలని ఎందుకన్నారంటే, హౌస్ వైఫ్ హెల్తీగా తన ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకుంటే ఇల్లు అవును. బావుంటుంది అని చెప్పారు. బావుంటది. ప్రతి అవును. ఒక్కరు ఇప్పుడు వుమెన్ ఎంపవర్‌మెంట్ జాబే చెయ్యాలి. జాబ్ చేస్తేనే ఆవిడేదో సాధించినట్టు అనంటే, వి కెనాట్ యాక్సెప్ట్ అవును. లైక్ దట్. దట్స్ దేర్ చాయిస్. కానీ ఇక్కడ ఇంకొకటి గూడా ఉంది. మనం జాబ్ చేస్తాము, ఇంటిని సర్దిపెట్టుకుంటాము. చేసుకోగలుగుతాం. కానీ యాహ్! డబుల్ ఎనర్జీ యూజ్ అవుతుంది గదా! అక్కడ. యెస్. కానీ మేల్ పర్సన్స్ ఒక జాబే చేయగలరు. ఇంటిని చక్కబెట్టుకోవడం అనేది ఎప్పుడు గూడా ఒక ఫీమేలే చేయగలదు. అండ్ డబుల్ వర్క్స్ గూడా చేయగలదు. కానీ ఇప్పుడు నా లైఫ్‌లో కూడా నేను కూడా తీసుకున్నాను. ఏంటి జాబ్ చేయట్లేదా? అవును చెయ్యట్లేదు. మీరొచ్చి చూసుకోండి మా చిన్నమ్మాయిని నేను చూస్తాను. నాకు కూడా జరిగాయి ఇలాంటివి. దట్స్ ఓకే. మనము అనుకున్న వాళ్ళందరికీ ఆన్సర్ చేస్తూ పోతున్నామంటే మన లైఫ్ అంతా ఆన్సర్ చేస్తూనే ఉండాలి. అండ్ ఐ హావ్ టు ఆస్క్ యూ సంథింగ్ హియర్. ఏంటంటే హ్మ్. మన ఓన్లీ ఇండియన్ ఫ్యామిలీస్‌లో మాత్రమే వుమెన్‌ని ఇట్లా సప్రెస్ చేసి పెడతారు. వెస్టర్న్ కంట్రీస్‌లో, అమెరికాలో అమ్మాయిలందరూ జాబులు జేస్తారు. హస్బెండ్స్ ఇంట్లో పనులు జూసుకుంటారు అని వింటుంటాం. అలానే ఉంటదా యెస్. నిజంగా? మీరక్కడ ఉంటున్నారు గదా! ఐ అగ్రీ దట్. ఎందుకంటే ఇక్కడ గూడా నేను చూసానండి. చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని గూడా అంటే బేబీస్‌ని పెట్టుకొని గూడా వాళ్ళు మళ్ళీ ఇంకొక బేబీని కనడానికి కూడా రెడీగా ఉంటారు. నేను కూడా నేను ఫీల్ అవుతుంటాను. అసలు వీళ్ళకి ఇంత స్ట్రెంత్ ఎట్లా వస్తుంది? మళ్ళీ ఇక్కడ ఏ సపోర్ట్ ఉండదు. ఇక్కడ పేరెంట్స్ ఉన్నా కూడా చెయ్యరండి. మనకంటే ఆ కంట్రీ నుంచి ఇక్కడికి రావడానికి ఏదో వీసా ప్రాబ్లమ్ సంథింగ్ అయ్యుండొచ్చు. బట్ ఇక్కడ ఉన్నా కూడా ఎవరి లైఫ్‌లు వాళ్ళవి. అండ్ ఇక్కడ వీళ్ళకి మరి అంత స్ట్రెంత్ మేబీ వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉండబట్టి ఏమో కానీ, నేను గూడా నిజంగానే షాక్ అవుతాను వాళ్ళని చూసి. హ్మ్. అసలు వీళ్ళకి ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచొస్తుంది? మళ్ళా ఒక్కొక్కరికి ముగ్గురు, నలుగురు పిల్లలుంటారు. మళ్ళీ జాబ్ చేస్తుంటారు. నిజంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ అండి. నేను పరాయి దేశంలో ఉండి, పరాయి దేశం వాళ్ళని పొగుడుతున్నానని కానియండి. మన దేశంలో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మెయిడ్స్ ఉంటారు. ఫుడ్ ఫెసిలిటీస్ బావుంటాయి. పేరెంట్స్ వచ్చి చేస్తుంటారు. అన్ని ఆప్షన్స్ మధ్య సర్వైవ్ అవ్వడం కన్నా, ఏ ఆప్షన్స్ లేకుండా స్ట్రాంగ్‌గా ఉన్నారు చూసారా? వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు గ్రేట్ అండి. సూపర్. సూపర్ అండి. సో, అది వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉండడం ఫస్ట్ నుంచి నేర్చుకుంటూ ఉంటారు. 10 యెస్. ఏళ్ళకే అవును. వదిలేస్తారు కదా! పిల్లలనక్కడ. అవును. ఇండివిడ్యువల్‌గా ఖచ్చితంగా. అవును. బతకమని చెప్పి. అవును. మనమే ఆలోచిస్తాం మన పిల్లలకి ఆస్తులు దాచిపెట్టాలని జెప్పేసి. అసలు వాళ్ళు ఇవ్వరు గూడా దాచుకున్నా గూడా ఇవ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది అంతే. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటారు. మనంత ఎమోషన్స్ కూడా వాళ్ళకుండవు. ఎడ్యుకేషన్ సంబంధించి ఎలా ఉంటుందండి? ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందా? మీ పాప అంటే ఎన్ఆర్ఐలకి ఫ్రీ ఉంటుందా? మాక్సిమం అమెరికాలో అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అని వింటుంటాం గదా! యెస్ అండి. ఇక్కడ అప్ టు ఇంటర్ ఫ్రీ ఎడ్యుకేషను. కొన్ని స్కూల్స్ మనీ పే చేసి కూడా మనము జాయిన్ అవ్వచ్చు. బట్ అలా కన్నా కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఇండియన్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది అప్ టు ఇంటర్. ఓకే. అందులోనే స్కూల్లోనే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ గూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. లంచు, బ్రేక్‌ఫాస్ట్ కూడానా? లంచ్, బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ద థింగ్ ఏంటంటే జంక్ ఫుడ్, షుగర్స్ ఎక్కువ కాబట్టి నేను మాత్రం వీక్లీ వన్స్ ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఎక్స్‌క్యూజ్ చేస్తాను అక్కడ తినమని. మిగతా మొత్తం బాక్స్ పెట్టి పంపించేస్తాను. ఓహ్! వాళ్ళు ఫుడ్ పెడుతుంటారు గదా! అవునండి. ఒక్కొక్కసారి కొంచెం ఏమంటారు ఎక్కువ వీళ్ళు షుగర్స్ జంక్ ఫుడ్డే కదండీ! మనలాగా ఉండదు కదా! మనలాగా ఇడ్లీ, దోస పెట్టే పనైతే రోజు వెళ్లి తినమని చెప్పేదాన్ని.
అవును. సో, మీరు గూడా బయట యాహ్! ఫుడ్ ఎక్కువ తినరు. బయట ఫుడ్ ఎక్కువ తినమండి. మేము ఇంట్లోనే అన్నీ చేసుకుంటాము. మా హస్బెండ్ గూడా కుకింగ్ చేస్తారు. ఇంట్లో హ్మ్. నేను వీడియోస్ కోసము ట్రయల్స్ చేస్తుంటాను కొత్త కొత్త రెసిపీస్ అన్నీ. మీరు గూడా అండ్ బాగా దెన్ వండుతారంట కదా! యెస్. వంట. బిర్యానీలు, మిర్చి కసాలను. చేస్తాను. అంటే నేర్చుకున్నాననమాట. మా హస్బెండ్ కోసము. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత మనకిక్కడ దొరకట్లేదు కాబట్టి ఫుడ్ ఆప్షన్స్ సమ్ టైమ్స్ అనుకుంటా యూఎస్ వచ్చినందుకు వంట నేర్చుకున్నాను మంచిగా అనేసి. అందరూ ఆ! ముందు రాదా? అందరూ అంతకుముందు ఓకే. ఓకే. ఓహో! సూపర్ అయితే. అందరూ యూఎస్ వచ్చి జాబ్ చేసి అప్‌డేట్ అవుతుంటే నేను కుకింగ్ నేర్చుకొని అప్‌డేట్ అయ్యాను. ఏమో, ఏమో రేపు షెఫ్ అయిపోతారేమో! ఏదైనా రెస్టారెంట్ పెడతారేమో ఎవరికి తెలుసు? అవును. సో, ఇప్పుడైనా యూట్యూబ్‌లో అందరికి హెల్ప్ చేస్తున్నారు కదా! అట్‌లీస్ట్ మీ వంటలు చూపించి మా మా యాహ్! అంటే వంటలు రాని వాళ్ళకి కొంచెం హెల్ప్. అవును. హ్మ్. ఖచ్చితంగా. ఫెంటాస్టిక్. ఎప్పుడైనా అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనం అది ఎలా చూపించినా గూడా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతది. మంచి మన వల్ల ఒకరు మంచి రుచికరమైన ఫుడ్ చేసుకొని తింటున్నారు కదా! ట్రూ. 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 సూపర్ అండి. యాహ్! ఎంత స్వీట్‌గా మాట్లాడతారు. అన్నిట్లో ఏదో ఒక అంటే పాజిటివ్‌గా థింక్ చేస్తూ ఉంటారు. అంటే మేనిఫెస్టేషన్ గూడా చేస్తారంట. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పేపర్‌ల పైన ఇది జరగాలి అని రాసుకుంటారంట. యాహ్! యాక్చువల్‌గా నేను ఒక పాస్ట్ 6, 7 మంత్స్ నుంచి ఇట్లా బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓహ్! మేనిఫెస్టేషన్ అంటే ఏం లేదు. మనం పాజిటివ్‌గా అనుకోవడమే. పాజిటివ్‌గా అనుకోవాలి, అనుకోవాలి, అనుకోవాలని. నేను మా చిన్నమ్మాయి పుట్టిన తర్వాత డెలివరీ టైమ్‌లో పాప ఆహ్, ఐ థింక్ తన్నడం వల్ల ఏమో కానీ నా టెయిల్ బోన్ కొంచెం బెండ్ అయింది. దానికి ఓకే. నేను చాలా సఫర్ అయ్యాను. మధ్యలో ఇండియా వచ్చాను. ఇండియా వచ్చి చూపించుకున్నాను. నాన్ స్టాప్‌గా ఒక 2 ఇయర్స్ నుంచి హోమియోపతి మెడిసిన్ కంటిన్యూ‌గా యూజ్ చేస్తున్నా. బట్ ఆ పెయిన్ ఉన్నా ఎలా డాన్స్ చేస్తున్నానంటే, ఆ పెయిన్ ఉంటది. బట్ నేను చిన్నప్పటి నుంచి డాన్స్ చేయడం వల్ల ఐ ఐ డోంట్ నో నాకు డాన్స్ చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఒకానొక టైమ్‌లో పర్ డేలో మాత్రం ఖచ్చితంగా పెయినొస్తది. అలాగే ఇక్కడ డెంటల్ ఒకటి, విజన్ ఒకటి చాలా ఎక్స్‌పెన్సివ్. నాకు సేమ్ టైమ్ అంటే అట్ ద సేమ్ టైమ్ 3 టీత్ ప్రాబ్లమ్ వచ్చిందన్నమాట. హ్మ్. ఆల్‌మోస్ట్ $3,500 అవుతుందని చెప్పారు. హ్మ్. ఆహ్, చిన్న ఫిల్లింగ్‌కే ఇక్కడ $320 అలా చార్జ్ చేస్తారు. సో, ఆ టైంలో నేను మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. నాకు నా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. దేవుడు తలుచుకుంటే ఎంతసేపు మన లైఫ్స్ ఆయన ఎంతసేపు చేస్తాడు అని చెప్పేసి మేనిఫెస్టేషన్ చేసుకున్నప్పుడు మా హస్బెండ్‌కి రాండమ్‌గా కేరోప్రాక్టిక్ వీడియో ఒకటి కనిపించింది. అప్పటినుంచి నేను థెరపీ చేపించుకున్నాను. నాకు 70% పెయిన్ అయితే క్యూర్ అయిపోయింది. అలాగే నాకు ఏ ప్రాబ్లమ్ అయితే అంటే ఒక పన్నుకి సివియర్‌గా ప్రాబ్లమ్ ఉన్న టీత్‌కి ఫిల్లింగ్ కూడా అయిపోయింది. సో, హ్మ్. నేను మేనిఫెస్టేషన్ చేసుకున్నాను. పాజిటివ్‌గా అఫర్మేషన్ చెప్పుకున్నాక నాకు బిగ్గెస్ట్ నేను ఏదైతే సఫర్ అవుతున్నానో అదైతే నాకు అయిపోయిందనమాట. ఓహ్! అప్పటినుంచి నన్ను బిలీవ్ చేసుకుంటూ నాకు బాధ పెట్టే మాటలు ఏవైతే ఉన్నాయో, లేదా నా లైఫ్‌లో ఏదైనా బాధపడే విషయాలైతే ఏమన్నా ఉన్నాయో, వాటికి రిలేటెడ్‌గా వీడియోస్ చూసుకొని, మనం వీడియో చూస్తున్నంత సేపు మన బ్రెయిన్ మంచిగా ఏదో సక్సెస్ అయిపోయామని అనుకుంటాం. బట్ నెక్స్ట్ మినిట్ నుంచి కూడా మనం దాన్ని మర్చిపోయేసి మళ్ళీ బాధపడుతుంటాం. అందుకని అవి రాసుకొని ఒక గోడ మీద స్టిక్ చేసుకొని పదే పదే చూసుకుంటుంటాననమాట. సూపర్ అండి. సూపర్. సో, ఎలా చేయాలి మేనిఫెస్టేషన్ మీకు మీకు వర్కౌట్ అయితుంది? మాకు కూడా ఏమైనా టిప్స్ ఇస్తారా? ఏం లేదు. నేను చూసిన వీడియోస్‌లో అంటే ఇది ఒక రోజులో అనుకున్నది కాదండి. నేను 6, 7 మంత్స్ నుంచి చూసి నేర్చుకున్న ఎవ్రీ టైమ్ నాకొక డౌట్ ఉండిపోయేది. బై గాడ్స్ గ్రేస్ ఆ డౌట్‌కి నాకు మళ్ళా ఆన్సర్ గూడా వీడియోస్ రూపంలోనే వస్తది. హుహు. ఆహ్, నాకొక క్వెషన్ రైజ్ అయిందంటే నాకది ఆన్సర్ ఒస్తది ఏదో ఒక వీడియో రూపంలో. ఏం లేదు మనం నిద్రపోతున్నప్పుడు మేనిఫెస్టేషన్ అంటే మనం నిద్రపోతున్నప్పుడు ఏందంటే యూనివర్స్ అంతా కూడా సైలెంట్ అయిపోతుంది గాబట్టి, మనకి ఏమైతే ఉన్నాయో పాజిటివ్‌గా అయిపోయిందని చెప్పేసి అనుకోవడము. అలాగే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత హ్మ్. అందరికి ఏమో గాని నాకైతే మాత్రం ఇంకొక 5-10 మినిట్స్ పడుకోవాలనిపిస్తది. నాకు తెలిసి అవును. అందరికీ ఉంటది. అఫ్‌కోర్స్. అందరూ గంటలు గంటలు అక్కడ బెడ్ పైన ఉంటారు. ఆ! అవును. హ్మ్. సో, దట్ ఈస్ ద పీక్ టైమ్ అంటారు.
మనం నిద్ర లేచిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ నిద్రపోదాం అనుకున్న టైం పీక్ టైమ్. ఆ టైంలో కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనమే చూస్తాం. మనం కూడా చాలా ఎనర్జీగా ఉంటాము. మనం ఏదైనా చెప్పుకుంటే విశ్వం వింటుంది అని నేను బిలీవ్ చేస్తాను. ఆ 2 టైమింగ్స్ అండి. నైట్ పడుకునేటప్పుడు అండ్ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మేనిఫెస్టేషన్ చేసుకుంటాను. మా బాబోయ్! సూపర్ అండి. మేనిఫెస్టేషన్‌తో యూనివర్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారు మీరు. యూనివర్స్‌ని మ్యానిపులేట్ చేసేంత వద్దు. యూనివర్స్ నాతో ఉంటే చాలు. యాహ్! యూనివర్స్ ఈస్ హియరింగ్ యూ. అలాగే మాధురి గారు ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో అమెరికాలో ఉన్న సిస్టమ్‌కి, ఇండియాలో ఉన్న సిస్టమ్‌కి ఏంటి డిఫరెన్స్? మీరిక్కడ చదువుకున్నప్పుడు ఏముండేది? అక్కడ మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు ఏం చూస్తున్నారు కొత్తగా? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇండియాలో చదువుకున్నప్పటి సిట్యుయేషన్ ఇప్పుడు ఇండియాలో కూడా లేదు. అవును. అదైతే ఫస్ట్. తర్వాత అక్కడికి ఇక్కడికి గమనించిందంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ 6 ఇయర్స్ వరకు పిల్లలకి స్కూల్ అయితే లేదండి. పిల్లల్ని అంత స్ట్రెస్‌గా గాని, అంత బర్డెన్ అయితే ఇవ్వరు. వావ్! ఆహ్, ఇందాక నేను జాబ్ చేయకపోవడానికి కూడా రీజన్‌లో ఇది ఒక రీజన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి 6 ఇయర్స్ దాకా స్కూల్ లేనప్పుడు మనం ఖచ్చితంగా డే కేర్‌కి పే చేసే వాళ్ళని వదిలిపెట్టాల్సుంటది. అవును. ఇంకొకటేంటంటే, మా అమ్మాయి ఇప్పుడు ఫిఫ్త్ గ్రేడ్‌కొచ్చింది కాబట్టి కొంచెం పర్లేదు కానీ వర్కు. మొన్న ఫోర్త్ గ్రేడ్ వరకు కూడా అసలు వాళ్ళకి ఎలాంటి హోమ్ వర్క్స్ ఇంటికి తెచ్చుకోరండి. ఫస్ట్ పాయింట్. అసలు సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక బ్యాగ్ ఉంటది గదా! లంచ్ బ్యాగ్ తప్ప ఏమి ఇంక ఇంటికి తీసుకొచ్చే బుక్స్ కూడా ఏముండవు. ఆఫీస్‌కెళ్ళి వచ్చినట్టు స్టార్టింగ్‌లో వచ్చేసారు హాయిగా. అంతే. స్టార్టింగ్‌లో చాలా సఫర్ అయ్యాను. అసలు తను ఒక దేశం దాటొచ్చింది. తనకి ఇంగ్లీష్ రాదు. అసలు ఎలా చదువుతుంది? ఎవరిని నేను అప్రోచ్ అవ్వాలి? నేను ఈ పాటికి ఇండియాలో ఉండుంటే డైరెక్ట్‌గా స్కూల్‌కెళ్ళిపోయి, మేడం మా అమ్మాయి ఎలా చదువుతుంది? తన క్లాస్‌లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది? అని అన్నీ అడిగేదాన్ని. బట్ ఇక్కడ అసలు అలా ఉండదండి. అలా ఉండదు. తర్వాత నేను మా అమ్మాయికి ఒక ఇంగ్లీష్‌లో రాసి పంపించాననమాట. నేనొక టీచర్‌తో మాట్లాడాలనుకుంటున్నాను. నేనెలా కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళొక మెయిల్ ఐడీ ఇచ్చారు. ఆ మెయిల్ హ్మ్. ఐడీతో నేను కాంటాక్ట్‌లో ఉంటూ ఉన్నాను. ఇక్కడేంటంటే మనం ఇప్పుడు హౌస్ చేంజ్ అయ్యామనుకోండి. హౌస్ హ్మ్. చేంజ్ అయిపోయి ఒక 10 మినిట్స్ ఇంకొక హౌస్ తీసుకున్నామనుకో 10 మినిట్స్ దూరంలో మళ్ళీ వేరే స్కూల్ వేయాల్సుంటది. 10 మినిట్స్ దూరంలో ఉన్నా గూడా. అవును. అక్కడ ఆళ్ళ ఏరియాకి ఏ స్కూల్స్ వస్తాయి అనేది మనకి లిస్ట్ ఉంటది గూగుల్‌లో. జోనల్ అక్కడే స్కూల్స్. వేసుకో జోనల్ స్కూల్స్. అండ్ మా మా నేను డెలివరీ అయినప్పటికి పాప థర్డ్ గ్రేడ్‌లో ఉండింది. థర్డ్ హ్మ్. గ్రేడ్‌లో ఉండి లాస్ట్ ఇంక 2 మంత్స్‌కి మేము హౌస్ షిఫ్ట్ అయ్యాము. మళ్ళీ అగైన్ స్కూల్ మార్చాల్సొచ్చింది. ఓకే. సో, అండ్ ఇలా 2, 3 మంత్స్‌కొకసారి పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ ఉంటది. మనకేమన్నా డౌట్స్ ఉంటే అక్కడ అడగాలి. హ్మ్. నాకు ఇక్కడ ఇంకొకటేంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్‌తో పాటు యాక్టివిటీస్ అండి. స్పోర్ట్సు, మ్యూజిక్ హ్మ్. పరంగా వయలిన్ అని చెప్పేసి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ గూడా అంటే వీళ్ళకిక్కడ ఫ్రీగా వదిలేస్తారండి. బర్డెన్ లాగా అట్లా ఏమి ఉండదు. అంటే రుద్దాలి, పిల్లల్ని ఇట్లా చెయ్యాలి అనేది ఉండదు. అదొకటైతే నేను గమనించాను. ఆహ్, ఫెంటాస్టిక్. అలా ఉంటే బావుంటుంది గదా! పిల్లలకి స్ట్రెస్ ఏదో సాధించాలి ఇక్కడ మార్కులు, మార్కులు, మార్కులు అని జెప్పేస్తుంటారు. సో, అవును. ఆ నంబర్ గేమ్ లేకపోతే హాయిగుంటారు పిల్లలు. అవును. సో, యెస్. మేబీ అవును. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మీ పెద్దమ్మాయి మీ డెలివరీ టైమ్‌లో అంత బాగా 7 ఇయర్స్‌కే హెల్ప్ చేసింది. అవును. సో, అక్కడ తను ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి సిస్టమ్ కొంచెం ఆ! అంటే చిన్నప్పటి నుంచి కూడా మెచ్యూర్డ్‌గా ఉంటది. సో, అది దట్స్ నాకు కొంచెం హెల్ప్ అయింది. అది మీ అదృష్టం ఇంకా. అవును. ఖచ్చితంగా. ఫెంటాస్టిక్ అండి. అండ్ ఆ! యూఎస్‌లో ఉన్నప్పుడు మీరు ఇండియా నుంచి పార్సెల్స్ అవి తెప్పించుకుంటారు గదా! లేకపోతే ఇండియాకొచ్చినప్పుడైనా సరే. ఖచ్చితంగా ఇవి హ్మ్. ఇండియా నుంచే తెప్పించుకోవాలి. అసలు యూఎస్‌లో ఇవి కొంటే డబ్బులెక్కువైపోతాయి. లేకపోతే ఇక్కడ దొరకవు అని అనుకునే వస్తువులేంటి? ఆహ్, ఇక్కడైతే మాత్రం ఖచ్చితంగా అన్నీ దొరుకుతాయండి. అన్నీ హ్మ్. దొరుకుతాయి. కొంచెం కాస్ట్ డిఫరెంట్ ఉంటాయి. అందరి సంగతి నాకు తెలీదు గానీ, నేను మాత్రం మెయిన్ మన ఇండియన్ ఔట్‌ఫిట్స్ అండి. అది హ్మ్. మాత్రం పక్కా. సెకండ్ ఇక్కడ థింగ్ ఏందంటే, ఇక్కడ డైలీ వేర్ గూడా అంత మంచిగా దొరకవు. వీళ్ళెక్కువ జీన్స్, టీ షర్ట్స్ ఇవే ఉంటాయి. పిల్లలకి హ్మ్. ఏదన్నా డైలీ వేర్ మా చిన్నమ్మాయికి ఫ్రాక్స్ కానీ, లేదా పెద్దమ్మాయికి ఏదన్నా మన మన క ఏమంటారు ఫెస్టివల్స్‌కి సంబంధించి ఏదన్నా మన ఔట్‌ఫిట్స్ కొంచెం ట్రెడిషనల్‌గా తీసుకోవాలంటే మెయిన్ ఔట్‌ఫిట్స్. తర్వాత ఏంటంటే కొన్ని లిటిల్ బిట్ స్పైసెస్
కొన్ని కాస్మెటిక్స్ ఇక్కడ మన క్రీమ్స్ అవన్నీ బ్రాండెడ్ అయితే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయండి. సో, హ్మ్. నేను ఏదైనా బ్రాండ్ యూజ్ చేస్తున్నానంటే పిల్లలకి, నాకు అక్కడి నుంచే తెప్పించుకుంటాను. ఇండియన్ ఔట్‌ఫిట్స్, కాస్మెటిక్స్ నేనైతే మిక్సీ, ప్రెషర్ కుక్కర్స్ ఇంకా అలాంటివి గూడా ఎక్కువ తెప్పించేసుకుంటాను. పచ్చళ్ళు, మన పికిల్స్ అలాంటివి ఉంటాయి గదా! మన స్వీట్స్ గానీ, మన ఫుడ్ ఐటెమ్స్ అలాంటివి మేము తెప్పించుకుంటూ ఉంటాం. హ్మ్. సూపర్ అండి. అండ్ కొరియర్ సర్వీసెస్ ఎలా చూజ్ చేసుకుంటారండి? తక్కువ ప్రైస్‌వి లేకపోతే మంచి ప్యాకేజింగ్ అందించేవి అనేటివి. అంటే మీకు కొరియర్‌లో ఏమన్నా డిస్కంఫర్ట్స్ ఏమన్నా ఉంటాయా? అరే! ఇది కాకుండా ఇట్లా చేస్తే బాగుండు అనేటివి. డిస్కంఫర్ట్స్ ఏముండవు కానీ, కొరియర్ అంటే వెయిట్‌ని బట్టండి. 10 కేజెస్‌కైతే ఇంత. ఇప్పుడు ఒక సింగిల్ కేజ్, 2 కేజెస్ తెప్పించుకోవాలంటే ఆల్‌మోస్ట్ 1000 దాకా కూడా పడతది. అదే 20 హ్మ్. కేజెస్ అనుకోండి 700 అరౌండ్ అట్లా పడుతుందనమాట. డిస్కంఫర్ట్స్ అంటే నాకు ముందే చెప్తారు వాళ్ళు, కొరియర్ వాళ్ళు. లైక్ జున్ను ప్యాకెట్స్ అట్లాంటివి కొన్ని రావండి. అవును. మీరు జున్ను జున్ను చేస్తారు గదా! జున్ను ప్యాకెట్స్ దొరుకుతాయి. పౌడర్. అలా ఆర్టిఫిషియల్‌గా ఆ పౌడర్ ఉంటుందని అవును. నాకిప్పటి వరకు తెలీదు. మీ వీడియోస్‌లోనే అవును. తెలిసింది. అవును. అలాంటివి కొరియర్‌లో రావు. ఇంకా అది హ్మ్. మేమెళ్ళినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరన్నా వెళ్తే తెప్పించుకుంటున్నాము. సో, కంప్లీట్‌గా కొరియర్ సర్వీస్ అమౌంట్ మాత్రం మన వెయిట్‌ని బట్టి ఉంటదండి. ఓకే. 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 సూపర్ అండి. హ్మ్. అయితే మీరు ఫ్రీక్వెంట్‌గా ఇండియాకి వస్తున్నారా? లాస్ట్ ఇయర్ వచ్చానండి. ఇంకిప్పుడైతే వచ్చే ప్లాన్స్ ఏం లేవన్నమాట. ఓకే. బట్ లాంగ్ జర్నీ, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని రావాలి. మీరెళ్ళేటప్పుడు గాని, వచ్చేటప్పుడు గాని ఏమన్నా మిస్టేక్స్ చేసారా? లగేజ్ ప్యాకింగ్ విషయంలో ఎయిర్‌పోర్ట్‌కొచ్చిన తర్వాత అబ్బా! అనిపించింది. ఆహా! లేదండి. అలాంటియి ఏం చేయలేదు. బట్ జనరల్‌గా చేసేవేంటంటే ఆహ్, ఏమంటారు వెయిట్ అనేది సరిగ్గా చూసుకోకుండా అక్కడ చెక్ ఇన్ దగ్గర హడావిడయిపోవడం. కొన్ని హ్మ్. మెడిసిన్స్ గాని అలాంటివి కొంచెం ప్రిస్క్రిప్షన్స్ లేకపోతే కొంచెం ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటది. ఓకే. ఆహ్, జర్నీ ఎంత లేట్‌గున్నా ఇక్కడి నుంచి ఇండియాకొస్తున్నాం గాబట్టి అసలది ఏం కనిపిచ్చదండి. ఆ కష్టమైతే కనిపిచ్చదు. అక్కడి నుంచి హ్మ్. ఇక్కడికొచ్చేటప్పుడు మాత్రం అన్నీ కనిపిస్తాయి. చుక్కలు కనిపిస్తూ ఉంటాయా? అన్నీ భారంగా కనిపిస్తుంటాయి. ఎమోషన్స్ అన్నీ చాలా. యేసుకొనొస్తుంటారు. ఇక్కడి నుంచి మొత్తం హ్యాపీనెస్‌తో చాలా వస్తాం. అక్కడి నుంచి రావడం ఏంటంటే, అందరిని వదిలేసొస్తున్నామని బాధ. అంత బాధలో ఒక సంతోషం ఏందంటే, మన ఇండియా వస్తువులు మొత్తం బ్యాగ్‌లో యేసుకొనొస్తాం గదా! అదొకటి మాత్రం హ్యాపీనెస్. మీరు ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు గూడా మీ లగేజ్ అంతా క్లీన్ షీట్‌తో వచ్చేసిందా? అంటే రెస్ట్రిక్టెడ్ ఉన్నవన్నీ నేను చెక్ చేసుకుంటానండి. మళ్ళీ అక్కడికొచ్చిన తర్వాత ఎందుకు ప్రాబ్లమ్ అనేసి. ఇంకా హ్మ్. ఇప్పుడు సమ్‌టైమ్స్ అసలు పికిల్స్ గూడా ఒక్కొక్కసారి తీసి కొంతమందికి ట్రాష్ చేస్తున్న సిట్యుయేషన్స్ గూడా ఉంటాయి. చాలా మంది స్టూడెంట్స్ కొంచెం మన ఇండియన్ స్పైసెస్ తెచ్చి ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళని గూడా నేను కొంతమందిని చూసాను. ఓకే. అలా. అండ్ డ్రెసెస్ ఇవన్నీ హెవీగా ఉన్నవాళ్ళు అంటే లగేజ్ ఎక్కువ హెవీ అయిపోతదని అనిపిస్తే బ్లాంకెట్స్ ఇవన్నీ పైనేసుకొనొస్తారంట కదా! మన వాళ్ళు. అది నిజమేనా? చూసారా మీరేమన్నా? యాహ్! అవునవును. యాక్చువల్‌గా మా హస్బెండ్ ఇక్కడి నుంచి మాకు లాస్ట్ టైమ్ మేము ఇంకొక 2, 3 మంత్స్‌లో వస్తామనంగా ఇక్కడ నుంచి జాకెట్స్ పంపించారు. ఓకే. అంటే యూఎస్‌లో తీసుకున్నానని ఆయన కొంచెం ప్రేమ కొద్దీ పంపించారు. ఇంక మేము ఒక 2, 3 మంత్స్‌లో ఇక్కడికొచ్చేసాం కాబట్టి, అది పెట్టుకుంటే బరువు అని జెప్పేసి మంచి సమ్మర్ టైమ్‌లో గూడా జాకెట్ యేసుకొనొచ్చాను నేను. అంటే అంత అలా బరువు అన్నమాట. ఉండకూడదని. అవును. అంత బరువు ఆ బరువుకి ఎన్ని క్రీమ్స్ పెట్టుకోవచ్చో కదా లోపల. యాహ్! ఫెంటాస్టిక్ అండి. అండ్ అవును. గోల్డ్ రేట్ అమెరికాలో చాలా తక్కువుంటది అని అంటారు. ఏమన్నా ట్రై చేసారా? గోల్డ్ కొన్నారా? గోల్డ్ రేట్ అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ 18 క్యారెట్సేనండి. 18 క్యారెట్స్ గోల్డ్ ఉంటది. అంతంత హ్మ్. తక్కువుంటది. అందుకని తక్కువుంటది. సో, నేనెప్పుడు దాన్ని తీసుకునే ప్రయత్నం అయితే చేయలేదు. అసలే మనం గీకి చాలా గట్టిగా మనకి ఉండాలని జెప్పి కంసాలికిచ్చి చేపిచ్చుకొని చేస్తే గాని హ్మ్. సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. గోల్డ్ మనకి విషయంలో 24 క్యారెట్స్ అయితేనే సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇంక 18 క్యారెట్స్‌తో ఏముంటది? వరల్డ్ ఎకానమిస్ట్‌లు మొత్తం షాక్ అయిపోయారంట. ఇండియన్ వుమెన్ ఎంత సేవింగ్ జేస్తారు గోల్డ్‌తోని, ఎంత ఓహ్! కేర్‌ఫుల్‌గా ఉంటారు విషయంలో అని జెప్పి. సో, అవును. రీసెంట్‌గా గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇండియన్ వుమెన్ అసలు బాగా హాట్ టాపిక్ అయ్యారన్నమాట. సో, మన ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ గోల్డ్ అనేది ఒక కల్చర్‌లో పార్ట్ అవును. చేసేసారు గదా! అవును. సో, అలా ఎక్కడ ఖచ్చితంగా. ఉండదు ఇంకో చోట అని ఆ జెప్పి జాబితాలో నేను గూడా ఉన్నాను.
అవునా? గోల్డ్ స్కీములు కడతారా? ఆ స్కీమ్స్ ఏం కట్టము. కాకపోతే గోల్డ్ తీసుకుంటే ఏంటంటే దాని వాల్యూ ఎప్పటికి పెరుగుతూనే ఉంటది కాబట్టి మా నాకు తెలిసినంత వరకు లేడీస్‌కి అందరికి ఇన్వెస్ట్‌మెంట్ అంటే గోల్డే అని అనుకుంటా నేను. అవును. అదొక అందం, యాహ్! ఆభరణం, ఆస్తి. అవును. సూపర్ అండి. అండ్ యాహ్! ఇండియాకొచ్చేటప్పుడు చాలా మంది అమెరికాలో ఉన్నారంటే ఐఫోన్స్ తీసుకురారా, ఐఫోన్ తీసుకురా నాకు కూడా అక్కడ తక్కువుంటదంట అని అంటారు. అంటే అవును. ఐఫోన్స్ గిఫ్ట్ అడిగేస్తారు గానీ పాపం అక్కడ కాస్ట్ ఎంతుంటదో ఏంటనేది అంటే తక్కువుంటది అని అవును. ఒకటే తెలుసు. ఎంతుంటది ఏంటి తెలీదు. సో, హ్మ్. ఐఫోన్స్ గాకుండా ఇంకెక్కువ ఏంటి గిఫ్ట్‌లు పట్టుకొచ్చేది అమెరికా నుంచి ఇండియాకొచ్చేటప్పుడు? ఆబ్వియస్‌లీ చాక్లెట్స్ ఫస్ట్. యూఎస్ చాక్లెట్స్. యాహ్! అవును. నేను ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు గూడా నేనప్పుడు ఇండియా వస్తూ ఉన్నాను. చాక్లెట్స్ గురించి వీడియో చేస్తేనే 2.2 మిలియన్ ఎళ్ళిందది. సో, హ్మ్. యాహ్! ఫస్ట్ చాక్లెట్స్ తర్వాతేంటంటే కొంతమంది కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ హ్మ్. అలాంటివి. నెక్స్ట్ బెంగే అని చెప్పి ఒక క్రీమ్ ఉంటది. బాగా పెయిన్స్‌కి పనిచేస్తదని చెప్పి అవెక్కువ తెచ్చుకుంటుంటారు. మల్టీ వైటమిన్స్ అసలు యూఎస్ అంటే చాలు మల్టీ వైటమిన్స్ ఇక్కడ ఎక్కువ యూజ్ చేస్తుంటారు. లైక్ హుహు. గమ్మీస్ అన్నమాట. అవి పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని మనకి టాబ్లెట్స్ అంటే లోపలికి పోవు గానీ, గమ్మీస్ అంటే ఈజీగా పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు తింటారు. సో, ఇలాంటివన్నీ తెప్పించుకుంటూ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇంకా టాయ్స్ అని పిల్లలకి. హ్మ్. ఇంకేదైనా కొంచెం రే మనకేదైనా సిస్టర్స్ అలా ఉంటే వాళ్ళ పిల్లల కోసం ఏదైనా బట్టలు హ్మ్. అలాంటివి. అండ్ మాధురి గారు, మనకి యూఎస్‌లో పని మనుషులుండరు. ఇప్పుడు మీరు గూడా అన్ని పనులన్నీ మీరే జేసుకుంటున్నారు. పని మనుషులు అసలు ఉండరా? దొరకరా? ఎందుకని అసలు మన పనంతా మనమే జేసుకోవాలి? పని మనుషులు దొరుకుతారు ఖచ్చితంగా. రీసెంట్‌గా నేను కూడా మేమొచ్చేసి 3 ఇయర్స్ అయిపోయింది గదా! కొంచెం బాత్రూమ్స్ అది క్లీన్ చేపిద్దాం అనుకుంటే ఓన్లీ బాత్రూమ్స్ క్లీన్ చేసినందుకే 1 అవర్‌కి $100 అడిగారు. ఫర్ ఆహ్, అవర్లీ సో బేసిసా? ఆ! 1 అవర్‌కి $100 అడిగారు. అంత అంటే మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే నేను డెలివరీ అయినప్పుడే కొంచెం మా హస్బెండ్ నా కష్టం చూడలేక ఎవరైనా తీసుకుందాం 1 అవర్‌కి అంటే 1 అవర్‌కి ఈజీగా అంటే డైలీ వస్తారు కాబట్టి $25 అట్లా అడుగుతున్నారు. సో, 2 హ్మ్. అవర్స్‌కి ఏంటంటే $50 మంత్ మొత్తం మీదెంత $1,500 కొన్ని కేసెస్‌లో వాళ్ళని పిక్ అండ్ డ్రాప్ మనమే చేసుకోవాల్సుంటది. ఆ $1,500 నాకే ఇవ్వు నేనే మోర్ ఎనర్జీతో పని చేసుకుంటానని చెప్పేసా. ఓహ్! యాహ్! ఇంకొకటేంటంటేనండి, ఇక్కడ ఇంటికి డిష్ వాషర్ ఒస్తుంది. ఆ! కంప్లీట్‌గా కాకపోయినా 70% అది క్లీన్ చేస్తది. లైక్ కొన్ని రైస్ కుక్కర్స్, లేకపోతే ప్రెషర్ కుక్కర్స్, లేకపోతే మనం ఏదైనా పాలు కొంచెం అడుగంటినవి ఉంటాయి గదా! అలాంటివి తప్ప అన్నీ క్లీన్ చేస్తది. వాషర్ అండ్ డ్రైయర్ గూడా ఉంటది మంచిగా. మనం జస్ట్ క్లాత్స్ తీసుకొని ఫోల్డ్ చేసుకోవడమే. సో, ఒక హ్మ్. ఆడవాళ్ళకి మెయిన్ సగం పని ఇందులో వెళ్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు, ఇక్కడ మనలాగా అయితే వైఫే అంత జాబ్ ఇంట్లో పని చేయాలన్న మైండ్ సెట్‌తో కూడా ఎవరు ఉండరండి. పనులు హ్మ్. షేర్ చేసుకుంటారు. నా కేస్‌లో అంటే పాప చిన్నది గాబట్టి, నాకు జాబ్ లేదు కాబట్టి ఎవ్రీథింగ్ నేను మేనేజ్ చేసుకుంటున్నాను గానీ, కొంచెం పిల్లలు పెద్దయిన తర్వాత ఇద్దరు జాబ్ జేస్తున్నారు అంటే ఖచ్చితంగా వర్క్ అయితే షేర్ చేసుకుంటారు కాబట్టి, అంత కష్టం అనిపించకపోవచ్చు. ఇంకేదన్నా కొన్ని బాగలేకపోతే అలా తప్పితే. సూపర్ అండి. అండ్ అలాగే అమెరికాలో పని మనుషులు గూడా కార్‌లో వస్తారు అనే ఒక జోక్ ఉండేది. యెస్. అవునండి. ఖచ్చితంగా. అండ్ మన స్టూడెంట్స్ గూడా చదువుకోవడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొనెళ్తారు. ఆడికి పోయేమో పెద్ద పెద్ద కార్‌లు కొనేస్తుంటారు. అసలు ఎందుకీళ్ళు కార్‌లు కొంటారు అనే ఒక డౌట్ కూడా ఉంటదన్నమాట. యాహ్! కార్లు ఎందుకంటే ఫస్ట్ థింగ్ వెదర్ అండి. ఇక్కడ వెదర్ బావుండదు. హ్మ్. వింటర్ వస్తే మాత్రం కంప్లీట్‌గా స్నో పడడము, చల్లటి గాలి మేముండే స్టేట్‌లో విండ్ చాలా ఎక్కువ. ఇంత హ్మ్. క్లోజ్డ్‌గా ఉన్నా గూడా హౌసు విండ్ స్పష్టంగా వినిపిస్తూ ఉంటదనమాట. అంత విండ్‌కి సో, కారైతేనే ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్ మీరన్న పాయింట్ ప్రకారం ఒక స్టూడెంట్ ఇక్కడికి రాగానే కారెందుకు కొంటారంటే, ఒక స్టూడెంట్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలంటే తను కాలేజ్‌కెళ్ళాలన్నా, లేదా కాలేజ్‌లో పార్ట్ టైమ్ చేసుకోవాలన్నా, ఏదైనా కూడా తను వెళ్ళాలంటే ఊబర్‌కి వాటికి చాలా మనీ అవుతది. హ్మ్. సో, అందుకని ఇక్కడికి రాగానే కొంతమంది అంటే అందరూ ఒకేలాంటి సిట్యుయేషన్ ఉండదు గదా! సో, కొంతమంది రాగానే న్యూ కార్స్ తీసేసుకుంటారు. కొంతమంది యూజ్డ్ కార్స్ తీసుకుంటుంటారు. తీసుకొని ఈఎంఐ పే చేసుకోవడం అలా ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఊబర్‌కి పెట్టాలి అంటే చాలా అవుతుంది. ఒక
$400 నుంచి $500 అవుతుంది. అదే మనం కార్ తీసుకున్నామంటే దానికి మంచిగా ఈఎంఐ కట్టుకోవచ్చు. గ్యాస్ కూడా ఐ థింక్ $100 లోపే అయిపోతుంది. సో అందుకని రాగానే ఫస్ట్ కార్స్ తీసుకుంటారు. కార్ లేకపోతే చాలా ప్రాబ్లమ్ కూడా ఇక్కడ. ఓకే. గ్యాస్ ఏంటి? గ్యాస్ వెహికల్స్ మాత్రమే ఉంటాయా? ఫ్యూయల్ ఉండదా? ఫ్యూయల్‌ని ఇక్కడ గ్యాస్ అంటారు. ఓకే. గ్యాస్ సో అదే స్టేషన్స్ మనం ఒక్కొక్కటి పెట్రోల్ బంకుల్లాగా ఇక్కడ గ్యాస్ ఇక్కడ స్టేషన్స్ కూడా అంటారు. ఉంటాయి గ్యాస్ స్టేషన్స్. కాకపోతే అన్ని కార్స్ మాక్సిమం పెట్రోల్, డీజిల్ పైన ఎక్కువ నడుస్తుంటాయి మనకి. అవును. ఇక్కడ రైట్. గ్యాస్ అంటారు. ఓకే. 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 సో మెయిన్ యాహ్! రీజన్ వెదర్ అండ్ కొంచెం కాస్ట్ కూడా తగ్గిపోద్ది. సో కార్ అవును. ఈస్ మ్యాండేటరీ దేర్. అవును. అందుకని. బైకులేందంటే కొంచెం ఓన్‌గా గ్యారేజ్ ఉంటే మాత్రం అంటే ఇప్పుడు మీ అపార్ట్మెంట్స్‌లో ఉన్నోళ్ళకి ఉండదండి. సో బయట పెట్టుకున్నారంటే ఈజీగా దొంగతనం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో హుహు. ఓన్ హౌస్ ఉంది. ఓన్‌గా ఉన్న వాళ్ళకేందంటే బావుంటదనమాట. అందుకని ఎక్కువ బైకులు తీసుకోరు. కారేందంటే ఇంకా అన్నిటికి వెదర్‌కి గాని, అన్నిటికి కూడా కారైతే మంచిదని చెప్పేసి రాగానే కారసలు ఖచ్చితంగా ఉండాలి. మనం కారు ఏదో షో ఆఫ్ చేయడానికి పక్కన పెడితే మనకు అవసరం అసలు కారు. అదే. మనకు బైక్ లాగా. పాపం వాళ్ళందరిని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నాం మేమిక్కడుండి. యాహ్! బికాజ్ అవును. ఎళ్ళగానే కార్లు కొట్టి ఫోజులు కొడుతున్నారు. ఇలాంటివి. అవును. కారు లేకపోతే పనవ్వదమ్మా ఇక్కడ. సో, యాహ్! అదన్నమాట మెయిన్ రీజన్. అవును. ఓకే. కళ్ళు తెరిపించారు ఇవాళ మీరు మాకు. థాంక్ యూ. ఆహ్, అండ్ అలాగే అక్కడ ఇప్పుడు మీరుంటున్నది రెంటెడ్ హౌసా? లేకపోతే ఓన్ హౌసా? లేదండి. రెంటెడ్ హౌసే. మేము అపార్ట్మెంట్స్‌లో ఉంటాము. కానీ చాలా మంది ఇప్పుడు కార్లు కొన్నట్టుగానే ఇల్లులు కూడా కొనేస్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బాండ్ జాబులు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళైతే. ఎందుకు ఇల్లే కొనుక్కుంటారు? వాళ్ళక్కడ కంప్లీట్‌గా ఉంటారో, ఉండరో తెలీదు. అయినా కూడా ఓన్ హౌస్ ఉండాలి అక్కడ అని అనుకుంటారు చాలా మంది. యెస్. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఒక ఫ్యామిలీ ఉన్నారనుకోండి. ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు డబుల్ బెడ్ బాత్ కంపల్సరీ ఉంటది ఎవరికైనా. అదేంటి మనం అపార్ట్మెంట్స్‌లో ఈజీగా $1300, $1400 ఉంటది. ఇండివిడ్యువల్ హౌస్ అయితే $1500, $1600 వరకు ఉంటది. సో, దానికి మనం ఇంకొంచెం ఒక 400, 500 వేసుకొని 2000 మనము ఒక ఈఎంఐ పే చేస్తూ ఉంటే ఓన్ హౌసే వచ్చేస్తది. మనం డౌన్ పేమెంట్ కొంచెం పే చేసేసి, మన క్రెడిట్ స్కోర్ బాగున్నప్పుడు పే చేసేసుకొని, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు 1500 రెంట్ కడుతున్నప్పుడు 500 అసలు మ్యాటర్ కాదు. అవును. సో, అందుకోసం అని చెప్పేసి అందరూ మోస్ట్‌లీ ఇక్కడ ఓన్ హౌసే తీసుకుంటారు. మనం సొంత ఓకే. ఇంట్లో ఉన్న కంఫర్ట్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ 1500, 1600 రెంట్ కట్టుకున్నప్పుడు, ఇద్దరు జాబ్ చేస్తున్నప్పుడు 400 అసలు మ్యాటర్ కాదు. ఓన్ హౌస్‌లో ఉన్న ఈఎంఐ. హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది. అందుకని తీసుకుంటారు. ఓకే. అమెరికాలో ఇల్లంటే మామూలు విషయం గాదు అన్న ఒక ఫీలింగ్ గూడా ఉంటది. సో, లేదు. నిజం. అంటే మామూలు విషయం కాదు అంటే, అదే ఇంక నేనిందాక చెప్పినట్టు అంత రెంట్ పే చేసుకున్నప్పుడు ఇది ఈఎంఐ అనేది ఇది నేననుకోవడం ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ అనుకుంటాను. కరెక్ట్. కరెక్ట్. అండ్ యాహ్! ఇంట్లో ఉండేటప్పుడు కూడా ఇంట్లో ఉండేటప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ మామూలుగా ఇండియాలో గూడా ఉంటాయి. మేకలు కొట్టొద్దు అని లేకపోతే ఏదో యాహ్! ఫ్రెండ్స్ ఇంటికి రావద్దు. ఎక్కువ అలాంటివి ఉంటాయి గదా! అక్కడ ఏముంటాయి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఎక్కువ? ఫ్రెండ్స్ ఇంటికి రావద్దు అలాంటివేమీ ఉండవండి. మేకులు కొట్టొద్దు అంటే మనం హౌస్ ఖాళీ చేశామంటే మాత్రం అసలు మా చిన్నదైతే మొత్తం గోడలు మొత్తం గీసి పెట్టేసింది. వాటికి కూడా చాలా బిల్లేస్తారు. రీసెంట్‌గా ఇక్కడ మాకు తెలిసిన అంటే లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కలిసి రూమ్ తీసుకున్నారు. వాళ్ళు వెకేట్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా లైక్ ఇలాగ ఏదో గోడల మీద గీసారు సంథింగ్ అని చెప్పేసి $2500 బిల్ వేసి అది వితిన్ 6 మంత్స్‌లో మనం క్లియర్ చేయాలి. ఈ తలనొప్పుల కోసమే మాక్సిమం ఓన్ హౌస్ కూడా తీసేసుకుంటుంటారు. అవును. ఇంకా ఇంటికి వాళ్ళు రావడం, వీళ్ళు రావడం అసలు ఏమీ ఉండదండి. అసలు ఇక్కడ ఎవ్వరి లైఫ్ ఎవ్వరు ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎవరు ఎవరిని పట్టించుకోరు. మా ఇంటి హ్మ్. కింద వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరు సెపరేట్ అయిపోయారు. ఆయన ఇదే కమ్యూనిటీలో వేరే హౌస్‌లో ఉంటున్నారు. ఆవిడ అదే ఇంట్లో ఉంటున్నారు. ఒకరి హ్మ్. లైఫ్‌లోకి ఒకరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. నాకది బాగా నచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఉంటే మాత్రం రెంటెడ్ హౌస్‌లో మాత్రం నిజంగా చాలా అండి బాబు. ఏదైనా మనకి హెల్త్ బాలేకున్నా, కొంచెం ఇల్లు క్లీన్ చేసుకోలేకపోయినా గూడా వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఉంటది. ఇక్కడ మాత్రం అది ఉండదు. బట్ హౌస్ మాత్రం ఖాళీ జేసి ఎళ్ళిపోతే మాత్రం ఎక్కడ లేనివన్నీ కలిపి బిల్లు మాత్రం ఇంతేసేస్తారు.
కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే మనం ఖాళీ చేసి వెళ్ళిపోతే మనం ఇల్లు ఇలా చేసాం, అలా చేసాం అన్న భయం కూడా మనకు అవసరం లేదు. ఇంత బిల్ వేస్తారు కట్టడం వరకే. మనం అదే ఓకే. ఇండియాలో అయితే ఎన్ని తిట్టుకుంటారో మనల్ని. చూడు ఎలా చేసిందో ఇల్లు అని. ఆ! గొడవలే మొత్తం యుద్ధాలే. అవును. పానీపట్ యుద్ధాలు. అవును. సో, అదొకటి వన్ థింగ్. అంతే ఇంక డబ్బులుంటే ఇంకా అమెరికాలో అవును. బతికేయొచ్చనమాట. అవును. ఏమైనా. చాలా పీస్ అంటే ఎవరి మ్యాటర్స్ మనకొద్దు. మనది ఎవరికి అవసరం లేదు. అది నాకిక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే అది. ఓకే. మనం ఎలా ఉన్నా అసలు ఈవెన్ మా పాప డెలివరీ అయినప్పుడు మేము ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు 1 మంత్ నేనసలు ఇల్లు సర్దలేదు. 1 మంత్ హ్మ్. ఓన్లీ కిచెన్ వరకు సర్దుకొని కుకింగ్ చేసుకుంటూ ఉన్నాం. 1 మంత్ వరకు. ఎందుకంటే అప్పుడే డెలివరీ అయ్యాను. నేను కూడా అసలు చేయలేకపోయాను కదా! వీక్‌గా ఉంటారు కదా! అదే ఇండియాలో అయితే అసలది కుదురుతుందా 1 మంత్ వరకు ఇల్లు అలా ఉంటదంటే ఎక్కడ సామాను అక్కడుంటే ఎంత టెన్షనో ముందు. ఇంటి అవును. ఓనర్స్ వస్తారేమో, ఏమంటారు అనేసి. చూస్తారేమో అని జెప్పి. యాహ్! రైట్. రైట్. సో, ఈ ఈ ఆ బెడద గూడా ఉండకుండా మీరు తొందరగా ఒక సొంత ఇల్లు కొనేసుకోవాలక్కడ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. సూపర్ అండి. అండ్ మీరు పర్సనల్‌గా ఇప్పుడు కడప పిల్ల వ్లాగ్స్ చేస్తున్నారు. వంట వండి పెట్టేస్తున్నారు ఫ్యామిలీ అందరికి. అంటే మీరు సరిపోరని జెప్పి ఓ తమ్ముడిని కూడా తెచ్చుకొని పెట్టుకున్నారు ఇంట్లో. అండ్ హి హర్ష. ఈస్ సో వావ్! స్వీట్. హర్ యాహ్! ఆ! సో, అవును. తను కూడా చాలా స్వీట్. సో, మీ మైండ్ సెట్‌లు బాగా మ్యాచ్ అయిపోయాయండి. నిజంగా సొంత అక్క, తమ్ముడు అంటే నమ్మేస్తారు. ఆ! ఇందాక నేను ఒక మాట చెప్పాను గదా! ఇట్లా మేనిఫెస్టేషన్ చేసుకుంటూ పాజిటివ్‌గా అనుకున్నప్పుడు, నేను రీసెంట్‌గా ఒకటి తెలుసుకున్నాను. మనం చేసే పని కరెక్ట్‌గా ఉంటే, మన లైఫ్‌లోకి యూనివర్స్ కానీ, గాడ్ కానీ, మనం నమ్మే ఏ దేవుడైనా గూడా మనకి తగిన విధంగా పరిస్థితుల్ని, మనుషుల్ని తీసుకొస్తదని చెప్పి, తన పరిచయానికి ముందు నేను అది విన్నాను నేను. విని హ్మ్. నా గోడ మీద రాసుకున్నా. ఓహ్! యెస్. ఏమని? నేను కరెక్ట్‌గా ఉంటే, నాకు నా లైఫ్‌లో నేను కరెక్ట్‌గా ఉండి, నేనంతా కరెక్ట్‌గా చేసుకుంటూ వెళ్తే, నిజంగా చెప్పాలి అంటే నేను యూఎస్ వచ్చి 4 ఇయర్స్ అయిందే కానీ, నేను ఎక్స్‌ప్లోర్ చేసింది లేదండి. నాకిక్కడ సిట్యుయేషన్స్ ఏమి కూడా పెద్దగా తెలియదు. మీకు నేనేదైతే చెప్తున్నానో ఇదంతా నేను చూస్తున్నాను. ఎడ్యుకేషన్ గాని, వాటెవర్ హౌసెస్ అంటే ఫ్యామిలీస్‌తో కొంచెం కలుస్తున్నానని. కానీ బయటికెళ్ళడం, మాట్లాడడం ధైర్యంగా ఇదంతా నాకు తెలీదు. ఎందుకు ఎక్స్‌ప్లోర్ లేదు అంటే నేను రావడంతో కన్సీవ్ అయ్యాను. పాప ఏది నాకు కుదరలేదు. సో, చాలా సార్లు అనుకుంటాను నేను అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలుసుకోవాలని చెప్పి చాలా సార్లు అనుకుంటాను. సో, రీసెంట్‌గా అనుకున్నాను. నేను మంచిగా ఉంటాను. నాకు యూనివర్స్ నాకు పాజిటివ్‌గా తీసుకొస్తది. నాకు దగ్గరగా అంటే నాకు మంచి చేసే మనుషుల్ని, పరిస్థితుల్ని తీసుకొస్తదనుకున్న టైంలోనే నాకు హర్ష పరిచయమయ్యాడు. లైక్ ఎక్కడ అసలు పరిచయమయ్యారు? తను యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి తెలుసు. మా హస్బెండ్ బర్త్‌డే రోజొచ్చాడు. తను ఓకే. ట్రీట్ ఇచ్చాడన్నమాట. మా హస్బెండ్ బర్త్‌డే రోజు ట్రీట్ ఇస్తే తను అక్కడికొచ్చి ఆహ్, మా హస్బెండ్ చెప్పాడన్నమాట. ఇట్లా మా వైఫ్ రీల్స్ చేస్తది అని. సో, హుహు. తను గూడా నేను రీల్స్ చేస్తానంటే ఇంక అందరూ ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కలిసారని జెప్పేసి కొంచెం హడావిడి చేశారు. కానీ ఆ! ఒక మనిషికి ఒక సౌల్ కనెక్ట్ అవ్వాలి అంటే మాత్రం అది ఖచ్చితంగా కనెక్షన్ ఎక్కడో ఉండాలి. ఆ రోజు 10 మెంబర్స్ వచ్చారు. 10 మెంబర్స్‌లో వై హర్ష అంటే అంతే ఇంకా నేను దాన్ని బిలీవ్ చేస్తాను. తన సౌల్ నా సౌల్‌కి ఎందుకు కనెక్ట్ అయిందంటే ఏదో రిలేషన్ ఉంది ఒక బ్రదర్‌గా అని చెప్పేసి చాలా చాలా మంచిగుంటాడు. అసలు నన్ను చాలా తన ఓన్ సిస్టర్ లాగా ట్రీట్ చేస్తాడు. నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు. నాకు ఉండాలని చాలా ఇష్టం గూడా. అదైతే ప్రెజెంట్ దేవుడు ఎంతవరకు మా రిలేషన్‌ని రాసిపెట్టాడో ఐ డోంట్ నో. ప్రెజెంట్ అయితే నేను హర్షతో హ్యాపీగా ఉన్నా. సూపర్. సూపర్. అండ్ అదే గదా! హర్షని మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు గూడా మీ గురించి చాలా అసలు అంటే సర్ప్రైజ్ అయిపోయాను అవును. నేను గూడా. అసలు ఆ బ్యాక్‌గ్రౌండ్ చూసే అడిగానని చెప్పాను గదా! సో, హ్మ్. కడప పిల్ల వ్లాగ్స్ చేస్తుంది. మా అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను నేను. సో, షీ ఈస్ సో స్వీట్. ఆమె మన అనుకుంటే ఏమైనా చేస్తది. అలా చెప్తే అసలు చాలా బాగా అనిపించింది. లైక్ ఆయన చేసే వర్క్, ఆయన హెల్పింగ్ నేచరు, సో, మీ కనెక్షను, సో, మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉండడం. అవును. మంచిగా అనిపించింది. లైక్ స్వీట్ గదా! అట్‌లీస్ట్ మంచి వాళ్ళకి మంచి జరుగుతది అని జెప్పి. అవునా! మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంటే నోవాది మీది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ డీఎం చేస్తున్నారు. నోవా ఇంటర్వ్యూలో మీ గురించి చూసాము.
మీ మీ గురించి చూసిన తర్వాత మీ ప్రొఫైల్ ని విజిట్ చేయాలనిపించింది. మీ వీడియోస్ నచ్చుతున్నాయి. మీరు సచ్ ఏ నైస్ గుడ్ హ్యూమన్ అని చెప్పేసి అట్లా వస్తున్నాయి అన్నమాట. అవునండి. చాలా చాలా అసలు నాకు పర్సనల్‌గా మీ మీ వీడియోస్ చాలా నచ్చుతాయి అని జెప్పాను గదా! బికాజ్ లైవ్లీనెస్ ఉంటదండి. నో డ్రామా, నో నథింగ్. సో, చూడడానికి హెయిర్ స్టైల్ గూడా ఎంత ఎంత క్యూట్‌గా స్కూల్లో అమ్మాయిలాగా యేసుకుంటారు. యూఎస్‌లో సో, అలానే ఉండాలి, ఇలానే ఉండాలని కాదు. అలా ఉంటేనే నేచురలా అని కాదు కానీ, బట్ ఏంటో అవును. చూస్తే అనిపిస్తది మీ వీడియోస్. ఆ! అంటే నాకు మా హస్బెండ్ ఏమి అనరు. తను అసలు తనింకా షార్ట్ హెయిర్ చేసుకోమని అలా చెప్తుంటాడు. నాకు అలా కాదు. బీ రియల్ అన్నట్లుగానే అంటే నాకిలా ఉండడం ఇష్టము. నాకిలా హ్మ్. ఉండడం ఇష్టం కాబట్టి నన్ను మా హస్బెండ్ ఏం రెస్ట్రిక్ట్ చేయడు. పాత సినిమాలో 'భానుప్రియలాగా' ఇలా ఉండడం ఇష్టం అన్నమాట. డాన్స్ అంతే. డాన్స్ మా హస్బెండ్ అయితే డాన్స్ నాకు నేర్చుకున్నారా ఎక్కడైనా? నేను చిన్నప్పటి నుంచి ఓన్ గానే చేస్తానండి. మా ఫాదర్‌కి అసలు ఇష్టం లేదు డాన్స్ చేయడము. సో, హ్మ్. నాకు ఒకానొక టైంలో డీకి వెళ్ళాలి అట్లా చాలా ఉండేవి. బట్ ఆ ఏజ్ చిన్నది, చాలా ఎనర్జీ ఉండేది అది వేరు. సో, ఇప్పుడేంటి అంటే మా హస్బెండ్‌ని మ్యారేజ్ చేసుకున్నాక మా హస్బెండ్ అంతకన్నా ముందు మా అత్తయ్య, మా మావయ్య గూడా చాలా సపోర్ట్ చేస్తారు. అంటే హ్మ్. ఇన్‌లాస్ సపోర్ట్ చేయడం అనేది చాలా రేర్ కేసెస్‌లో ఉంటది. అవును. సో, మా అత్తయ్య, మా మామయ్య సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిన తర్వాత నేనేదైనా ఫస్ట్ ఆన్సర్ చేయాలి అంటే అది నేను ఫస్ట్ నా హస్బెండ్ కనే అనుకుంటాను. సో, తన నుంచి ఏం లేదు. అట్ ద సేమ్ టైమ్ తన నుంచి ఒక ఇలా కాదు, అలా చెప్పించుకునే అంటే ఇలా చేసుండకూడదు, నువ్వు అలా చెయ్యి అనే సిట్యుయేషన్‌కి నేను కూడా ఎప్పుడు రాలేదు. నేనొక పని చేస్తున్నానంటే మా హస్బెండ్‌ని, మా అత్తయ్యని, మా మామయ్యని దృష్టిలో పెట్టుకొనే చేస్తాననమాట. సో స్వీట్. సో స్వీట్ అండి. యాహ్! అండ్ మీ వీడియోస్‌లో మోహిని అని జెప్పి ఒక ఆవిడ కనిపించారు. యెస్. యెస్. ఆమె అవును. ఫారినర్ అయ్యుండి పంజాబీ డ్రెస్సులేసుకొని చక్కగా యాహ్! ఇవన్నీ చదువుతారంటే చాలా యాహ్! ఆశ్చర్యంగా అనిపించింది. అవును. యాక్చువల్‌గా నేను మోహినితో చేయాలండి. ఒక వీడియో చేయాలి. చాలా మంది కామెంట్స్‌లో గూడా అడుగుతుంటారు. హ్మ్. నాకు తన గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలీదు. బట్ మన కల్చర్ అంటే ఇండియాదే కాదు నేపాల్ వాళ్ళకి కూడా వెళ్తుంటది తను. నేను తన ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతుంటాను. అక్కడ హ్మ్. గూడా అసలు తెలియనియి గూడా చాలా అటెండ్ అవుతుంటది. ఫస్ట్ నేను తనని చూసినప్పుడు అసల శారీ, మన బట్టలు వేసుకోవడము, కనిపించగానే ఇలా నమస్తే పెట్టడం ఒకటి. తర్వాత పూజారి గారితో కలిసి మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలు అసలు కూడా నేనది నేర్చుకుంటారు. ఆ! మంత్రాలు అసలు పూజారి గారితో కలిసి చదవడం అంటే, ఇప్పుడు హ్మ్. మనమేంటంటే మనం ఏదో స్తోత్రాలు చదువుకుంటాం దేవుడికి. అవును. కొన్ని అవును. స్తోత్రాలు. బట్ మంత్రాలు అనేది పూజారి గారితో కలిసి అనేది మాత్రం అది ఒక ఫారినర్ అయ్యుండి, మళ్ళీ ఇంకా తనకి మన భాష ఏం రాదు. అంతా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతది. బట్ దేవుడియి మంత్రాలు మాత్రం మాత్రం చదువుతది. సాంస్క్రిట్‌లో యాహ్! నేర్చుకున్నారు. అవునవును. నన్ను ఫాలో చేస్తుంటది. తనకి లాంగ్వేజ్ వచ్చో రాదో ఐ డోంట్ నో. తనకేం అర్థం అవుతుందో తెలీదు గానీ లైక్స్ మాత్రం ఇస్తూ ఉంటది. బికాజ్ షీ యాహ్! లవ్స్ ఇండియా. ఆ! యాహ్! వెళ్ళింది కూడా. ఇండియా కూడా వెళ్ళొచ్చానని కూడా చెప్పింది నాకు. వచ్చిందా ఇక్కడికి? అవును. ఇండియా వెళ్ళొచ్చాను అని చెప్పింది. ఇంకా ముందు ముందు కొంచెం తనతో వీడియోస్ చేయాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు. ఒక హ్మ్. ఫారినర్ అయ్యుండి అట్లా అని ఓకే. చెప్పేసి అడుగుతుంటారు. యాహ్! మీకు హ్మ్. పర్సనల్‌గా ఇంకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకు డ్రీమ్స్ ఏం లేవండి. నాకు ఫస్ట్ నా నన్ను కన్న నా పేరెంట్స్‌ని నేను చూసుకోవాలి. మేమిద్దరం సిస్టర్స్ అన్నమాట. సో, నా పేరెంట్స్‌ని ఖచ్చితంగా చూసుకోవాలి. వాళ్ళకి ఎలాగో కొడుకులు లేరు. అసలు నేను కొడుకులు, కూతుర్లు అట్లా సెపరేషన్ నాకేం ఉండదు. మనం పుట్టాము అంటే వాళ్ళు మన పేరెంట్స్. నా అంతే. పేరెంట్స్‌ని చూసుకోవాలి. నా హస్బెండ్ నాకెంతో లైఫ్ ఇచ్చాడు. తనకి నేను సపోర్ట్‌గా ఉండాలి అన్ని విషయాల్లో. నా ఇద్దరు పిల్లలకి మంచి హెల్త్ ఇవ్వాలి. మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవి 2 ఇస్తే మిగతా ఆస్తులు గాని ఏవైనా అవి వాటంతట అవే వస్తాయి. అసలు నేను ఆస్తులు ఇంపార్టెంట్ అని నేనెప్పుడు అనుకోనండి. తర్వాత ఏంటి అంటే, మనము ఒక మనిషిగా పుట్టినందుకు ఎంతసేపు మన హస్బెండ్, మన పిల్లలు, లేకపోతే మన పేరెంట్స్, మన ఇన్‌లాస్ అఫ్‌కోర్స్ మా ఇన్‌లాస్‌కి కూడా నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఇది కాకుండా సృష్టికి సహాయం చేయాలని నాకు చాలా ఉందండి. ఎస్పెషల్లీ ఫుడ్ లేని వాళ్ళకి, అట్ ద సేమ్ టైమ్ మూగజీవులకి, రోడ్డు మీద ఎన్నో పడుతూ ఉంటాయి. రెస్క్యూ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి కూడా నేను రీసెంట్‌గా కాంటాక్ట్ అయ్యాను. నాకు తోచినంత హెల్ప్ చేస్తున్నాను. సో, మనం కుడి చేత్తో చేసే హెల్ప్ ఎడమ చేత్తో కూడా తెలియకూడదు అని అంటారు కాబట్టి నాకది అంత చెప్పుకోవడం ఇష్టం లేదు. నేను చేసే హెల్ప్ ఒకరికి హెల్ప్ అయితే చాలు.
అంటే మన పేరెంట్స్, పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ అనేది పక్కన పెడితే మనం ఒక మనిషి జన్మ వచ్చినందుకు నేను సృష్టికి సహాయం చేయాలనేది అయితే నేను చాలా గట్టిగా అనుకుంటాను. మేబీ అందుకే నోవా నాకు కనెక్ట్ అయ్యాడేమో అని నాకు తెలియదు. కదా! అసలు నోవా ఎంత హెల్ప్ చేస్తున్నాడు. తనసలు అవును. ఎంత డేరింగ్‌గా ఎళ్తున్నాడు. తనొక స్టూడెంట్ అయ్యుండి గూడా ఐ డేటింగ్ అంటే లవ్ ఇండియాలో సిట్యుయేషన్స్ వేరండి. ఇండియాలో పూర్ పీపుల్‌కి హెల్ప్ చేయడం వేరు. ఇక్కడ హోమ్‌లెస్ పీపుల్‌కి హెల్ప్ చేయడానికంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. అవును. ఎందుకంటే కొంచెం డేంజరస్‌గా ఉంటారు. వాళ్ళ దగ్గర వెపన్స్ ఏమైనా యాహ్! ఉంటే ప్రమాదం. డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు చాలామంది. సో, అన్నీ అలా గూడా అన్నమాట. బేర్ చేస్తూ వెళ్తున్నారు. అండ్ మీరు గూడా నేచర్ లవర్ అని విన్నాము. సో, హ్మ్. సో స్వీట్ ఆఫ్ యూ. మీ డ్రీమ్ హైట్స్‌లో ఉంది. ఎందుకంటే డాక్టర్ అవ్వాలి, ఇంజినీరింగ్ అవ్వాలి, ఇన్ని కోట్లు సంపాదించాలని ఎవరైనా చెప్తారు. బట్ మన నేచర్‌కి మనం కొంత తిరిగి ఇవ్వాలి అనే మీ గోల్ ఆ! ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ టు థాట్. సో థాంక్ యూ. స్వీట్ ఆఫ్ యూ అండి. లవ్ యూ. కడప పిల్ల వ్లాగ్స్‌ని ఫాలో లవ్ యూ చేయండి, టూ. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో, సో మచ్. కడప పిల్ల వ్లాగ్ కడప పిల్ల థాంక్ యూ సో మచ్. ఇంత టైమ్ ఇచ్చి థాంక్ యూ. పాపం నైట్ మీకక్కడ అయినా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మై ప్లెజర్ ఎందుకంటే అండి. మీ నేనే ఫ్యాన్స్ మీకు థాంక్ యూ కోసమేనండి. మీ చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు మీ గురించి. సో థ్యాంక్ యూ. అండ్ లాస్ట్‌గా చెప్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. నేనెప్పుడు మీకు గ్రాటిట్యూడ్‌తో ఉంటాను. ఎందుకంటే మీరంటూ చూడకపోతే నాకసలు ఈ గుర్తింపు రాదు. నేను మేనిఫెస్టేషన్ చేసుకున్న దాంట్లో నేనొక రోజు ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకున్నాను ఖచ్చితంగా. బట్ ఇంత తొందరగా ఛాన్స్ వస్తదని నేను అనుకోలేదు. నేను ఇండియా వచ్చినప్పుడు ఇస్తాననుకున్నాను. ఆహ్, బట్ ఇక్కడుండి గూడా ఇస్తాననైతే నేను అనుకోలేదు. అండ్ మీకు గూడా పర్సనల్లీ థ్యాంక్ యూ.